కుంటూ తెలుపుకుంటున్నాను. అయితే గంప నాగేశ్వరయ్య గారు ఎంతో మందికి జీవితాలు నిలబెట్టే వ్యక్తి. మాకు మంచి ట్రైనర్. మేమందరమి అతని దగ్గరే కొన్ని నేర్చుకొని ట్రైనర్‌గా నిలబడ్డామంటే నాగేశ్వరయ్య గారికే మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఒక గొప్ప వ్యక్తి అనేకమైనటువంటి టాపిక్స్ అందరికీ అందించి, నేను దాంట్లో ఒక సార్ దగ్గర నేర్చుకొని ఒక స్టోరీ టెల్లింగ్ నేను ఒక దీనికి కూడా ఇవ్వడం జరిగింది. అయితే అతను లావ్‌సిట్ మహేష్ గారని మనకి ఈరోజు అతన్ని ఇంట్రడ్యూస్ చేయడం కూడా చాలా నేను అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి, మహానుభావులు. అయితే లావ్‌శెట్టి మహేష్ గారు అతను ఒక ఆథర్ అండి. అనేక పుస్తకాలు రాశారు. మంచి ట్రైనర్. ఎంతో మందికి ట్రైనింగ్ కూడా ఇచ్చిన వ్యక్తి. అతను స్టడీ ఎంకామ్, ఎంఫిల్, ఎంఎస్‌సి సైకాలజీ కూడా కంప్లీట్ చేసి, అతను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్‌లో అతను సర్వీస్ కమిషన్ ద్వారా లెక్చరర్ అండి. కామర్స్ లెక్చరర్. అయితే సారు ఎన్ఎల్‌పి బేసిక్ ప్రాక్టీషనర్ మరియు లైఫ్ స్కిల్ ట్రైనర్ అండ్ మనీ కోచ్ అండ్ అతను అడ్రెస్ ఇన్ సుమన్ టీవీ అండ్ తెలుగు పాపులర్ టీవీ అయిన ఎన్నో సో మెనీ రిపీటెడ్ టీవీ ఛానెల్స్‌లో కూడా అతను చెప్పారు. నెక్స్ట్ ప్రెజెంట్ నేషనల్ డైరెక్టర్ ఫర్ ఎగ్జిక్యూటివ్ లీడర్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీ లాభశెట్టి మహేష్ గారు అద్భుతమైనటువంటి వ్యక్తిగా మేము పరిచయం చేయడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను సార్. ఈ మన విజయనగరం జిల్లాలో ఈ 195లో జాయిన్ అయినటువంటి వ్యక్తులందరూ కూడా అలాంటి మహానుభావులతో టాపిక్స్ చెప్పుకొని మనం మంచి ట్రైనర్‌గా అవ్వడానికి నెక్స్ట్ ఈ టాపిక్ మనీ మేనేజ్‌మెంట్ గురించి మన అందరూ కూడా అదృష్టవంతులుగా భావిస్తాను. ఇది ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్. దీన్ని మనం సక్రమంగా వినియోగించుకొని, మన ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ఇలాంటి మహానుభావులు చెప్పినటువంటి టాపిక్స్ అందరికి ఉపయోగపడతాయని చెప్పగలనండి. కాబట్టి సార్‌కి వెల్కమ్ చెప్తూ విజయనగరం నుంచి ఆహ్, ఓవర్ టు మహేష్ సార్. థాంక్ యూ సార్. Warm welcome, sir. Welcome to City of Education. Thank you. Thank you so much. Nice introduction, Surya Ramarao garu. విజయనగరం వైజాగ్ 195 బ్యాచ్ అంటే సొంత ఇంటితో సమానం. అంత చక్కగా వాళ్ళు మేము వైజాగ్ వచ్చినప్పుడు హోస్ట్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ బాలకృష్ణ గారు. ముందుగా పర్సనాలిటీ డెవలప్మెంట్కే కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి ఇంపాక్ట్ ఇంటర్నేషనల్లో కుటుంబ సభ్యులుగా ట్రైనర్స్గా తాము నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని 10 మందికి అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ గ్రూప్లో జాయిన్ అయి ప్రతిరోజు నేర్చుకోవడానికి 1 గంట సమయాన్ని అందిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఇంపాక్ట్ ఇంటర్నేషనల్లోకి స్వాగతం, సుస్వాగతం. మిమ్మల్ని ప్రతిరోజు కూడా చక్కని మెంటార్స్, అదేవిధంగా ట్రైనర్స్ ఆర్వీఆర్ గారు, ఉదయ్ భాస్కర్ గారు, సోను శ్రీనివాస్ గారు, చాలా సీనియర్ ట్రైనర్స్ అయినటువంటి బాలకృష్ణ గారు, ఇంకా ఎంతోమంది చక్కని బ్యాచ్ అనేది మీ వెంబడి ఉంది. మీరందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఏది ప్రాక్టికల్గా చేస్తూ ఉండకుండానే చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ప్రాక్టికల్గా చేస్తూ వాళ్ళు జీవితంలో సక్సెస్ అయినటువంటి మెంటార్స్, ట్రైనర్స్ మీతో పాటు మీ జర్నీలో ఉన్నారు. రియలీ యు ఆల్ ఆర్ వెరీ లక్కీ. వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు, అనుభవ పాఠాల్ని నేర్చుకొని మీరు కూడా గొప్ప ట్రైనర్గా ఎదగాలని కోరుకుంటూ, ఇలా మనందరినీ కూడా లెర్నింగ్ జోన్లోకి
కంఫర్ట్ జోన్ నుండి లెర్నింగ్ జోన్లోకి తీసుకొచ్చినటువంటి ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండర్ గురుగారు గంప నాగేశ్వరరావు గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈనాటి సెషన్లోకి వెళ్దాం. మనకు ఆర్బీఆర్ఆర్ కానీ ఉదయ భాస్కర్ గారు, సోను శ్రీనివాస్ గారు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నేర్చుకునేటువంటి ప్రతి ట్రైనర్ ఎవరైతే జాయిన్ అయ్యారో సంథింగ్ మేము నేర్చుకోవాలి, మా లైఫ్లో గ్రోత్ ఉండాలి అనేటువంటి ఆలోచనతో జాయిన్ అయినటువంటి మీ అందరికి కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ టాపిక్స్, పబ్లిక్ స్పీకింగ్ సంబంధించినటువంటి టాపిక్స్ మాత్రమే కాకుండా విటమిన్ ఎం అందించాలి సార్ అని చెప్పారు. ఎందుకంటే అన్ని విటమిన్స్తో పాటు విటమిన్ ఎం అనేది చాలా శక్తివంతమైనది, దాన్ని అందించండి సార్ మా యొక్క పార్టిసిపేట్స్కి. ఎందుకంటే సోను గారు అంటుంటారు ఏదైనా సరే మనకు టేక్ హోమ్ పాయింట్ ఉండాలి. సెషన్ ఏదో అద్భుతంగా చెప్పాం, బాగుంది, 4 డైలాగులు కొట్టాం అంటే కాదు, సంథింగ్ మీరు నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మన లైఫ్లో మార్పు అనేది రావాలి అంటుంటారు. కాబట్టి అలా మీ జీవితాల్లో కూడా మార్పు రావాలి అనేటువంటి ఉద్దేశంతో, మీకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో విటమిన్ ఎం మనీ సెషన్ని అందించడానికి నాకు చక్కని అవకాశాన్ని అందించారు. రాబోయే 40 నిమిషాల్లో ఖచ్చితంగా అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా నేను నేర్చుకున్నాను, దీనివల్ల నా లైఫ్లో గ్రోత్ ఉంటుంది అనే విధంగా ఈ సెషన్ ముందుకు నడిపిస్తాననే నమ్మకంతో ప్రారంభిద్దాం. అయితే నేను ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా గోడలతో మాట్లాడలేదండి, నాకు అనుభవం లేదు, గోడలతో మాట్లాడిన అనుభవం ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఎవరెవరైతే ఇప్పటికి కూడా వీడియో ఆన్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే మహేష్ గారు అన్నారు, మహేష్ గారు ఖచ్చితంగా నా పేరు ఉంది అంటే ఖచ్చితంగా వీడియో ఆన్ చేసుకోవాలి. రమాదేవి గారు, శ్రీహరి గారు, జర్నీలో ఉంటే ఇబ్బంది, డ్రైవింగ్లో ఉంటే తప్ప, అవునా, డ్రైవింగ్లో ఉంటే తప్ప దయచేసి వీడియో ఆన్ చేసుకుంటే బాగుంటుంది. క్లియర్ ఇమేజ్ సార్. అనిత గారు సౌండ్ క్లియర్ లేదా? క్లియర్ ఉంది సార్. ఇమేజ్ అంత బానే ఉంది. ఇమేజ్ కూడా క్లియర్ గానే ఉంది. అంటే సంథింగ్ కాదు, ఆవిడ దగ్గర ప్రాబ్లం ఉంది సిగ్నల్, అందుకని వీడియో ఆన్ చేయట్లేదు. ఓకే, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఒకసారి మీ సైడ్ నుండి చెక్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే చివరిలో తీసుకుందాం, ఓకేనా? సెషన్ మధ్యలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే దాన్ని రాసి పెట్టుకోండి, తర్వాత మనం వాటిని క్లారిఫై చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొట్టమొదటగా మనం డబ్బుతో ప్రయాణం చేస్తున్నాం. మనందరి లైఫ్లో కూడా డబ్బు అనేది చాలా ప్రధానమైనటువంటిది. అలాంటి ప్రధానమైనటువంటి డబ్బు గురించి ఎలాంటి విషయాలు తెలుసుకోకుండానే దాంతో మనం ప్రయాణం చేస్తున్నాం. అంటే ఫైనాన్షియల్ లిటరసీ. భారతదేశంలో ఫైనాన్షియల్ లిటరసీ అనేది కేవలం 16 నుండి 20% వరకు మాత్రమే ఉంది. ఒక చెస్ ఆడుతున్నాము అంటే చెస్లో ఉన్నటువంటి అన్ని రకాల నియమ నిబంధనలు తెలుసుకున్న తర్వాత మాత్రమే చెస్ ఆడతాం, అప్పుడు మాత్రమే గెలవగలుగుతాం, అవునా కదండి? అలా ఏ గేమ్ ఆడుతున్నా సరే దాంట్లో ఉన్నటువంటి మెలకువలు, దాంట్లో ఉన్నటువంటి నియమ నిబంధనలు తెలుసుకున్న తర్వాతనే గేమ్లోకి వెళ్తే మనం విన్ అవ్వగలుగుతాం. కానీ డబ్బు అనేటువంటి ఒక గేమ్ మనం ఆడుతున్నాము, కానీ దాంట్లో ఉన్నటువంటి మెలకువలు కానీ దాంట్లో ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏవి కూడా తెలుసుకోకుండానే ముందుకు వెళ్తున్నాం. మనీ, దీంట్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. మనీ హ్యాస్ 2 కాంపోనెంట్స్. నెంబర్ 1 ఈస్ మేకింగ్ మనీ, అందరికి తెలిసింది కదా, మేకింగ్ మనీ. నెంబర్ 2 ఈస్ మేనేజింగ్ మనీ, మల్టిప్లయింగ్ మనీ, ఇన్వెస్టింగ్ మనీ, ప్రొటెక్టింగ్ మనీ. ప్రపంచం అంతా కూడా కేవలము మొదటి భాగమైనటువంటి 1 పార్ట్ ఆఫ్ ది గేమ్ వెంబడి మాత్రమే వెళ్తుంది, మేకింగ్ మనీ పైన. సంపాదించిన తర్వాత దాన్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి, ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, ఏ విధంగా సేవ్ చేయాలి, ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి మన మనీ అనే విషయాన్ని ఎక్కడ చెప్పబడట్లేదు, డిస్కస్ చేయబడట్లేదు. కాబట్టి ఎంతో డబ్బు సంపాదించినటువంటి ధనవంతులుగా తయారైన తర్వాత కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, ఇంకా ఎలాంటి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళైనా సరే డబ్బు లేకపోవడం వల్ల ఆకలి చావులు అనేది మనం చూడట్లేదు, ఆకలితో ఆత్మహత్యలు అనేది ఇక్కడ గమనించట్లేదు. కానీ డబ్బుని సరిగా మేనేజ్ చేయలేక ఆర్థిక పరిస్థితి దిగజారిపోయి ఆ అప్పులను మేము తీర్చలేము అనేటువంటి ఆ ఆలోచనతో ఆత్మహత్యలు మనకు కనపడుతూ ఉన్నాయి.
ఫ్యామిలీ అంతా కలిసి ఒక లాడ్జికి వెళ్ళి లాడ్జ్లో రూమ్ తీసుకొని సూసైడ్ చేసుకునేటువంటి సంఘటనలు మన తెలుగు దినపత్రికల్లో మనం చూస్తుంటాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? డబ్బు సంపాదించిన తర్వాత మళ్ళీ కోల్పోవడం అనేది జరుగుతుంది మనం గమనిస్తే. మేకింగ్ మనీ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. బట్ ఈరోజు నువ్వు ఎంత సంపాదించినా సరిగా మేనేజ్ చేయలేకపోతే మళ్ళీ మనం అదే స్థితిలోకి వచ్చేస్తాం. కాబట్టి సంపాదన ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, ఎలా దాన్ని మేనేజ్ చేయగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్. మనకు ₹1,00,000 ఖర్చు ఉన్నా సరే మనం అదే సేవింగ్ అనేది 10% లేదా 5% మాత్రమే చేయగలుగుతున్నాం. సేవింగ్ లేకుండానే మన యొక్క లైఫ్ అనేది గడిచిపోతూ ఉంది. అవునా కదా? అదే 1,50,000 శాలరీ వచ్చినా అదే విధంగా ఉంటుంది. 20,000 శాలరీ ఉన్నప్పుడు అదే విధంగా ఉన్నాం, 50,000 శాలరీ వచ్చినప్పుడు అదే విధంగా ఉన్నాం, ₹1,00,000 శాలరీలో కూడా అదే విధంగా ఉంటున్నాం. గ్రోత్ అనేది కనిపించట్లేదు. లైఫ్ ఈజ్ గ్రోత్, గ్రోత్ ఈజ్ లైఫ్ అన్నారు. అంటే ఖచ్చితంగా లైఫ్లో గ్రోత్ అనేది మనకు కనపడాలి. కానీ అలాంటి గ్రోత్ ఎందుకు కనిపించట్లేదు? ఆదాయం పెరగట్లేదు, ఆదాయం పెరిగినా కూడా మనకి ఎలాంటి మిగులు కనిపించట్లేదు. దానికి ప్రధానమైన కారణాలు ఏంటి? ఒకవేళ అప్పులు ఉన్నట్లయితే అప్పులు మనం ఎందుకు తీర్చుకోలేకపోతున్నాము? తొందరగా అప్పులను తీర్చుకునేటువంటి మార్గాలు ఏమున్నాయి? మన లైఫ్ స్టైల్ ఇలా ఎందుకు తయారవుతుంది అనేటువంటి అనేక రకాల విషయాల్ని చర్చించుకోవడానికి రాబోయే 40 నిమిషాలు ఖచ్చితంగా నాకు మీరు సమయం ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మాత్రమే లెర్నింగ్ అనేది జరుగుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ సార్. శంకర్రావు గారు కనపడుతుందా? క్లియర్ సార్. యా, థ్యాంక్ యూ. సార్ పీపీటీ షేర్ చేస్తున్నారా? వాట్ ఈజ్ మనీ? జనరల్ గా మనము సార్ పీపీటీ షేర్ చేస్తున్నారా? సార్ పీపీటీ రావట్లేదు సార్. సార్ సిగ్నల్ కట్ అయిందండి, వస్తారు మళ్ళీ జాయిన్ అవుతారు. ఒక్క నిమిషం. ఓకే సార్. ఇటువంటి కాయిన్స్ జనరల్ నోట్స్ మాత్రమే కాకుండా మనీ అంటే ఒక గొప్ప శక్తి కలిగి ఉన్నటువంటిది. మనీ ఈజ్ అన్ ఎనేబులర్, మేక్ థింగ్స్ ఈజియర్ ఇన్ అవర్ లైఫ్. మనీ కెన్ బై సెక్యూరిటీ, మనీ కెన్ బై లైఫ్ స్టైల్, మనీ కెన్ బై ఫ్రీడమ్, మనీ కెన్ బై ఎక్స్పీరియన్సెస్, మనీ కెన్ బై ఆప్షన్స్. ఎప్పుడైతే డబ్బుకు అలాంటి సరి అయినటువంటి విలువను ఎప్పుడైతే మనం ఇస్తూ ఉంటామో ఖచ్చితంగా డబ్బు యొక్క ప్రవాహం అనేది మనకు నిరంతరం మన లైఫ్లో జరుగుతూ ఉంటుంది. క్యాష్ ఈజ్ కింగ్, క్యాష్ ఫ్లో ఈజ్ కింగ్డమ్. క్యాష్ ఈజ్ కింగ్, క్యాష్ ఫ్లో ఈజ్ కింగ్డమ్. బ్లడ్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటాం, అవునా? బ్లడ్ చాలా ఇంపార్టెంటే, కానీ అది బాడీలో ఉంటే ఇంపార్టెంటా, మన బాడీలో ఉంటే ఇంపార్టెంటా? బాడీలో ఫ్లోగా ఉంటే ఇంపార్టెంటా, ఎక్కడైనా క్లాట్ అయితే ఇంపార్టెంటా? మనీ కూడా క్యాష్ ఫ్లో అనేది అంత ఇంపార్టెంట్. అది బయట ఎక్కడో కాదు, మన యొక్క లైఫ్లో ఆ క్యాష్ను మనం ఏ విధంగా మేనేజ్ చేయగలుగుతున్నామో, ఆ క్యాష్ ఫ్లోని ఏ విధంగా మనము టర్న్ అనేది సైకిల్ లాగా ఏ విధంగా తీసుకురాగలుగుతున్నాం అనేది ఒక సబ్జెక్ట్. రాకెట్ సైన్స్ కాదు, ఇట్స్ వెరీ ఈజీ. మీరు నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటిది నా యొక్క ఉద్దేశం. ఈరోజు సెషన్లో మీ ప్రతి పాయింట్ రాయాల్సిన అవసరం లేదు మై డియర్ ఫ్రెండ్స్. పాయింట్ మీరు చూస్తూ రాయాల్సిన అవసరం లేదు. రాయాలి, నేను చెప్పేటువంటి టాపిక్ క్రియేషన్ని కాకుండా క్రియేటర్ యొక్క వర్డ్స్ పైన మీరు దృష్టి పెట్టండి. అది తయారు చేసింది నేనే, అది నా యొక్క కంఫర్టబుల్ కోసం నేను తయారు చేసుకున్నాను. కాబట్టి క్రియేటర్ యొక్క వర్డ్స్ని గమనించండి. దీంట్లో ఏ పాయింట్ మీ యొక్క లైఫ్లో ఇంప్లిమెంటేషన్కి తీసుకోవడం ద్వారా మీ లైఫ్లో చేంజ్ వస్తుందని అది రాయండి. అది రాసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే స్మాల్ బేబీ స్టెప్స్ గివ్ అస్ గ్రేట్ రిజల్ట్. ఓకేనండి జగదీష్ గారు, జ్యోతి గారు. కాబట్టి ఏం రాసుకోవాలి మనము? ఈ టాపిక్లో ఏది నేను ఇంప్లిమెంట్ చేస్తే నా లైఫ్ మారబోతుంది అనేటువంటి యాక్షనబుల్ పాయింట్స్ రాయండి.
కాబట్టి ఎంత నేర్చుకోవడం ద్వారా మన లైఫ్లో చేంజ్ అనేది రాదు, కేవలం మనం తీసుకున్నటువంటి యాక్షన్ ద్వారా మాత్రమే మన లైఫ్లో చేంజ్ వస్తుంది. ఒక్క పాయింట్ రాయండి, యాక్షనబుల్ పాయింట్, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఇట్స్ వెరీ గుడ్ టు అస్. కాబట్టి మనీ అనేది చాలా శక్తివంతమైనది. మనీ కెన్ బై ఆప్షన్స్ అన్నారు. అంటే మన ఇంట్లో ఉండేటువంటి మన ఫ్యామిలీ మెంబర్స్ని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లాలా, ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లాలా అని డిసైడ్ చేసేది ఎవరండి? మనీ మాత్రమే కదా. మనీ కెన్ బై ఆప్షన్స్. మనీ కెన్ బై గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ అవర్ లైఫ్. థాయిలాండ్ వెళ్ళాము, ఊటీ వెళ్ళామా, బెంగళూరు వెళ్ళామా, ఢిల్లీ వెళ్ళామా, అయోధ్య వెళ్ళామా, మన ఎక్స్పీరియన్సెస్ని డిసైడ్ చేసేది ఎవరండి? కేవలము ఒక డబ్బు మాత్రమే. డబ్బు పోతుందిలే వస్తుందిలే అనుకుంటే తప్పు. డబ్బు పోతుంది కానీ రావడం చాలా చాలా కష్టం. అలాంటి డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో మొట్టమొదటగా మనం తెలుసుకోవాల్సింది ఇన్ఫ్లేషన్. ప్రతి సంవత్సరం కూడా భారతదేశంలో వస్తువుల యొక్క ధరలు, నిత్యావసర వస్తువుల యొక్క ధరలు 7 నుండి 10% పెరుగుతాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇన్ఫ్లేషన్ రేట్ ఇన్ ఇండియా 7%. ఒకవేళ డబ్బుని మనము 10,000 రూపాయలు, ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలని మన అకౌంట్లో ఉంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తర్వాత ఆ 1,00,000 రూపాయలని మనము చూసుకుంటే దాని యొక్క పర్చేసింగ్ పవర్ అనేది ఏమవుతుంది? తగ్గిపోతుంది. అంటే మన యొక్క సంపాదన ఇన్ఫ్లేషన్ రేటు కంటే ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయలు కలిగిన విలువ కలిగిన వస్తువులను మనం కొనగలుగుతాం. కానీ ఒక సంవత్సరం తర్వాత కేవలము 93,000 రూపాయలు మాత్రమే దాని యొక్క విలువ. అర్థమైందండి? ఆటోమేటిక్గా దాన్ని మనం ఎంటీగా ఉంచితే, ఎలాంటి వాడకం జరగకపోతే దాని యొక్క విలువ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మన దగ్గర ఉన్నటువంటి డబ్బును ఇన్ఫ్లేషన్ రేటు కంటే ఎక్కువగా వచ్చేటువంటి మార్గాల్లో పెట్టుబడి పెడితేనే, సేవింగ్ చేస్తేనే మనం ఏదైనా సంపాదిస్తున్నట్లు. 7-8% వస్తుంది అంటే అది ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇన్ఫ్లేషన్ రేట్. మళ్ళీ ఎలాంటి ఇన్ఫ్లేషన్ మనం పరిగణలోకి తీసుకోవాలి? ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేది మన లైఫ్లో చాలా ముఖ్యమైనటువంటిది. కానీ దాని యొక్క ఇన్ఫ్లేషన్ రేట్ జనరల్ కమోడిటీస్ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఎడ్యుకేషన్ యొక్క ఇన్ఫ్లేషన్ 12%. మెడికల్ ఇన్ఫ్లేషన్, మెడికల్ యొక్క ఖర్చులు ప్రతి సంవత్సరం కూడా 12 to 15% ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి మన యొక్క సంపాదన ఇప్పుడు ఉన్నటువంటి ఖర్చులకు మాత్రమే మనము సరిపోయే విధంగా ఆలోచిస్తే భవిష్యత్తులో మనకు ఏర్పడేటువంటి అనేక రకాల ఖర్చులను మనం తట్టుకోవడం కష్టం. ఈరోజు ఎలా ఉంటుంది పరిస్థితి అంటే, ఇప్పటి యొక్క ఇన్కమ్ ఇప్పుడే ఖర్చు పెట్టే విధంగా మన యొక్క అలవాట్లు తయారయ్యాయి. మనకు వచ్చేటువంటి శాలరీ కేవలం ఒక వైపు నుండి మాత్రమే. ఒక శాలరీ వస్తుందా, లేదా మనం పెట్టినటువంటి షాపు ద్వారా ప్రాఫిట్ వస్తుందా, ఇవి రెండే మార్గాలు. కానీ మన దగ్గర నుంచి డబ్బు వెళ్ళిపోయే మార్గాలు ఎన్ని ఉన్నాయండి? డబ్బు మన దగ్గర నుంచి వెళ్ళిపోయే మార్గాలు ఎన్ని ఉన్నాయి? ఫోన్పే నుండి పోవచ్చు, గూగుల్ పే నుండి పోవచ్చు, మింత్రా నుండి పోవచ్చు, అమెజాన్ నుండి వెళ్ళొచ్చు, ఫ్లిప్కార్ట్ నుండి వెళ్ళొచ్చు, క్రెడిట్ కార్డ్ బిల్ నుండి వెళ్ళొచ్చు. ఇట్లా ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం మన యొక్క కంట్రోల్లోకి తీసుకొని గ్రోత్ ఉండే విధంగా మనం ప్లాన్ చేయాలి. కాబట్టి ఆ ఇన్ఫ్లేషన్ రేటుకి తగ్గట్టుగా మన యొక్క సంపాదన అనేది ఉండాలి అనే విషయాన్ని మనం 80% కూడా మర్చిపోద్దు మై డియర్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్స్. ఇది మనందరం పాటించేటువంటి సిస్టమ్. అంటే మనకు వచ్చినటువంటి ఇన్కమ్ నుండి ఎక్స్పెన్సెస్ పోను, మిగిలింది మాత్రమే సేవ్ చేస్తున్నాం. అవునా? ఇలా జరిగితే మన లైఫ్లో గ్రోత్ అనేది కనపడదండి. ఎలాంటి సిస్టమ్ మనం వాడాలి? ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెన్సెస్. అంటే మనకి ఎప్పుడైతే ఇన్కమ్ వస్తుందో, శాలరీ వస్తుందో, దాంట్లో నుండి సేవింగ్స్ పోను, మిగిలింది ఖర్చు పెట్టాలి. అది మనం పాటించాల్సినటువంటి సిస్టమ్. అలా పాటించడానికి మనం చేయాల్సినటువంటి యాక్షనబుల్ పాయింట్ ఏంటి? నంబర్ 1, సేవ్ యువర్ శాలరీ అట్లీస్ట్ 10%. ఏంటి సార్ మీరు మనీ మేనేజ్మెంట్ అని చెప్పి మన యొక్క శాలరీలో 10% సేవ్ చేసుకోమని చెప్పడానిక ఇంత పెద్ద వెబినార్ కండక్ట్ చేసేది మీరు? ఇంత గొప్ప ట్రైనరా? ఈ మాత్రం మాకు తెలియదా అని మీరు అనుకుంటున్నారు. కానీ ఎంతమంది మనము ఆటో డెబిట్ సిస్టంలో మన యొక్క శాలరీ నుండి 10% మనం డిడక్ట్ చేసి దాని నుండి ఎలాంటి రూపాయి కూడా ఉపయోగించకుండా ఇప్పటి వరకు దాన్ని మనము
కాపాడుకోగలుగుతున్నాం అనేది మనం గమనించాలి. చాలా మందికి తెలుసు, అవునా? సేవ్ చేయాలనే విషయం తెలుసు, లాభాలు ఉంటాయని తెలుసు, కానీ సేవ్ చేయడం అనేది స్టార్ట్ చేయలేదు. ఎలా ఉండాలి? అది ఆటో డెబిట్ సిస్టంలో ఉండాలి. అర్థమైందా ఫ్రెండ్? 5వ తారీఖు నాడు రాగానే టింగ్ అని సౌండ్ రాగానే మళ్ళీ ఒక రోజులో మళ్ళీ ఇంకొక సౌండ్ వస్తుంది, డిడక్టెడ్ హోమ్ లోన్. మళ్ళీ ఒక బీప్ సౌండ్ వస్తుంది, డిడక్టెడ్ ఈఎంఐ పర్సనల్ లోన్. మళ్ళీ ఒక బీప్ సౌండ్ వస్తుంది, డిడక్టెడ్ ఈఎంఐ కార్ లోన్. ఇలా శాలరీ వస్తుంది, ఇలా మళ్ళీ డిడక్ట్ అయిపోతుంది. లోన్ మాత్రం చాలా పకడ్బందీగా కడుతున్నాం మనం, అవునా? దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే మనం అందరం కూడా మోస్ట్ ఆఫ్ ది ఎంప్లాయీస్, మోస్ట్ ఆఫ్ ది ప్రొఫెషనల్స్ వర్కింగ్ ఫర్ పేయింగ్ ఈఎంఐస్ టు ద బ్యాంక్స్ ఓన్లీ, నాట్ ఫర్ దెమ్సెల్వ్స్. బ్యాంకులను బ్రతికించడానికే మనం బ్రతుకుతున్నట్లుగా, మనం పనిచేస్తున్నట్లుగా అనిపిస్తుంది. అందుకే ఒక జోక్ ట్రోల్ అవుతూ ఉంటుంది సోషల్ మీడియాలో. మీకు జాబ్ చేస్తున్నారా, జాబ్ పైన ఇంట్రెస్ట్ రాకుంటే పర్సనల్ లోన్ తీసుకోండి, జాబ్ పైన ఇంకా ఇంట్రెస్ట్ రావాలంటే కార్ లోన్ తీసుకోండి, అసలు ఇంటికి రావాలనిపించకుండా మీరు జాబ్లోనే ఉండాలంటే హోమ్ లోన్ తీసుకోండి అని. అలా ఇప్పుడు ఉన్నటువంటి ప్రొఫెషనల్స్ అందరూ కూడా మనం పనిచేసేది బ్యాంకులకు ఈఎంఐ కట్టడానికి అనే విధంగా మనం లోన్స్ పైన డిపెండ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎందుకు మనము ఇంత ఎక్కువగా లోన్ పైన డిపెండ్ అవుతున్నాం? ఎందుకంటే క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నాం. క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తూ మనం వస్తువులను కొంటున్నాము అంటే రాబోయేటువంటి నెల సంపాదన కూడా ఇప్పుడే వాడుతున్నాం అని అర్థం. రాబోయేటువంటి నెల సంపాదన కూడా ఇప్పుడే యూజ్ చేస్తామని అర్థం. కాబట్టి ఈరోజు సెషన్ ద్వారా మీరు తీసుకోవాల్సినటువంటి నెంబర్ 1, ఇప్పటికైనా మీరు మీ యొక్క శాలరీ నుండి ఆటోమేటిక్ డెబిట్ ఆప్షన్లో లోన్ ఎంత సిస్టమేటిక్గా డెడికేషన్గా కడుతున్నామో అంతే సిస్టమేటిక్గా మీరు మీ యొక్క శాలరీ నుండి 10% శాలరీ రాగానే డిడక్ట్ అయ్యి ఒక మంచి సేవింగ్లోకి వెళ్ళే విధంగా ప్లాన్ అనేది చేసుకోవాలి. అందరూ యూటిలైజ్ చేసేటువంటి ఒక వండర్ఫుల్ ప్లాన్ అనేది చివరిలో చెప్తాను, నాకు గుర్తు చేయండి. దట్ ఈస్ వెరీ ఈజీ టు ఇన్వెస్ట్ అండ్ సేవ్ మనీ. అది ఎలా ఉండొద్దు? నెక్స్ట్ మండే టెక్నిక్ లాగా ఉండొద్దు. ఏది? మీరు 10% సేవ్ చేయడం అనేది. ఇప్పుడు అందరూ కూడా రాసుకుంటున్నారు ఏమని, 10% ఖచ్చితంగా సేవ్ చేసుకోవాలని. కానీ సెషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక సెషన్లోకి వెళ్ళిపోయాక ఇదంతా మర్చిపోతారు. నెక్స్ట్ మండే టెక్నిక్ లాగా ఉండొద్దు అంటున్నా. నెక్స్ట్ మండే యాటిట్యూడ్ లాగా ఉండొద్దు అంటే అర్థం ఏంటి? ఆర్వీ గారి దగ్గరికి యోగా క్లాసెస్ నేర్చుకోవడానికి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి అంటే వారు అన్నారు నెక్స్ట్ బ్యాచ్ మండే స్టార్ట్ అవుతుంది అన్నారు. అవునా? సరే అని గ్రూప్లో జాయిన్ అయ్యారు. మండే క్లాస్కి వస్తా అన్నారు. మండే రోజు క్లాస్కి రాలేదు. 5 గంటలకు లేవాలి, 5 గంటలకు అటెండ్ అవ్వాలి యోగా క్లాసెస్ అంటే. నెక్స్ట్ మళ్ళీ బుధవారం రోజు సార్ కాల్ చేసి అడిగారు, ఏంటి సార్ మీరు వస్తాన్నారు రాలేదు, మీరు క్లాసెస్కి రావట్లేదు అంటే, లేదు సార్ నెక్స్ట్ మండే నుంచి వస్తా అంటాడు. మళ్ళీ నెక్స్ట్ మండే అదే విధంగా ఉంటుంది. అంటే కొంతమంది యొక్క యాటిట్యూడ్ ఇలా ఉంటుంది, నెక్స్ట్ మండే యాటిట్యూడ్ లాగా పోస్ట్ పోన్. ఇక్కడ దయచేసి అలా చేయకండి. ఫైనాన్షియల్ విషయంలో ఎమోషనల్గా కాకుండా చాలా డిసిప్లిన్గా సైంటిఫిక్గా ఉన్నప్పుడు మాత్రమే మన రిజల్ట్ రావడం. అచీవింగ్ ఫైనాన్షియల్ గోల్స్ బై స్టాపింగ్ ఆల్ యువర్ స్పెండింగ్ అండ్ డబుల్ యువర్ ఇన్కమ్. మన యొక్క ఫైనాన్షియల్ గోల్స్ అన్నీ తీరిపోవాలంటే మన యొక్క స్పెండింగ్ అంతా కూడా స్టాప్ చేసి ఇన్కమ్ డబుల్ చేస్తే సరిపోతుంది కదా. దీనికి ఇంత మేనేజ్మెంట్ టెక్నిక్స్ అవసరమా అని చాలా మందికి డౌట్ వస్తుంది. లైఫ్లో ఎప్పుడు కూడా అలా జరగదండి. ఖర్చులు ఆగిపోవడం ఎప్పటికీ జరగదు, అవునా? ఇన్కమ్ డబుల్ అవ్వడం అనేది కూడా ఎప్పటికీ జరగదు. కాబట్టి మన పెరిగేటువంటి ఖర్చులకు అనుగుణంగా మన ఆదాయాన్ని ఏ విధంగా నువ్వు అలోకేషన్ ఆఫ్ బడ్జెట్ అంటారు, దాన్ని ఏ విధంగా చేసుకోగలుగుతావు, ఏ విధంగా అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని సంపాదించగలుగుతావు. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, మనం హాస్పిటల్లో ఉంటే ఎలాంటి అప్పు లేకుండానే హాస్పిటల్లో బిల్లు కట్టే విధంగా మనం ప్లాన్ చేయాలి. మన ఫైనాన్షియల్ పొజిషన్ అలా ఉండాలి. అకస్మాత్తుగా ఎలాంటి కష్టం వచ్చినా సరే మనం ఎక్కడ అప్పు చేయకుండా ఉండగలగాలి. కంపల్సరిగా ఏర్పడేటువంటి ఖర్చులు ఏవైనా ఉన్నట్లయితే మై డియర్ ఫ్రెండ్స్, కంపల్సరిగా అయ్యేటువంటి ఖర్చులు మీకు ముందే తెలిసిన ఖర్చులు ఏవైనా ఉన్నట్లయితే దాన్ని ప్రీ ప్లాన్గా మనము అరేంజ్మెంట్ చేసుకోవాలి. కానీ టీవీ కొనాలనిపిస్తే టీవీలో మనం ఫ్లిప్కార్ట్లో లోన్ తీసుకోవడం, కార్ కావాలనిపిస్తే కార్ని లోన్ తీసుకోవడం, ఇట్లా అన్నిటిపైన లోన్స్ పైన డిపెండ్ అవ్వడం అనేది డెట్ ట్రాప్ మైండ్ సెట్ అంటారు. అలాంటి డెట్ ట్రాప్ మైండ్ సెట్లోకి మనం వెళ్ళొద్దు. డెట్ లోడెడ్ మైండ్ సెట్లోకి వెళ్ళొద్దు. డెట్ ఫ్రీ మైండ్ సెట్ అనేది అలవాటు చేసుకోవాలి. ప్రీ ప్లాన్గా ఉండి తీరాలి. ఎందుకంటే
డబ్బును మనం అంతా మేనేజ్ చేయలేకపోతే, ఆ డబ్బు అనేది మనకు మేనేజ్ చేసేటువంటి శక్తి అనేది లేకపోతే, ఆ డబ్బు వల్ల మన కష్టాలే ఉంటాయి. అర్థమైందండి? 100% మన లైఫ్లో కష్టాలే ఎదురవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి డెట్ లోడెడ్ లైఫ్ కాకుండా డెట్ ఫ్రీ మైండ్ సెట్ కలిగి ఉండి అలాంటి లైఫ్ లీడ్ చేయాలనేటువంటిదే ఈ సెషన్ యొక్క ఉద్దేశం. ఎలా చేయాలి మనీ మేనేజ్మెంట్? మీ అందరికీ తెలిసింది, సింపుల్ టెక్నిక్. అవునా? సింపుల్ టెక్నిక్ చెప్తాను చూడండి. ఒక డీటెయిల్డ్ బడ్జెట్ ప్లాన్ అనేది తయారు చేసుకోవాలి. ఒకప్పుడు ఇండియాలో చాలా సేవింగ్ మెథడ్ ఉండేది, ఖర్చులు చాలా తక్కువగా పెట్టేవారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఎమోషనల్ బయ్యింగ్ ఎక్కువైపోయింది. మల్టీనేషనల్ కంపెనీస్ అన్ని మార్కెట్లోకి వచ్చాక మిడిల్ క్లాస్ వాళ్ళనే టార్గెట్ చేసుకొని, ఎందుకంటే పాపులేషన్ మిడిల్ క్లాస్ వాళ్ళదే ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళ ఎమోషన్తో మనతో అనేక రకాల వస్తువులను కొనే విధంగా తయారు చేస్తున్నారు. నేను చెప్పాను కదా, ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది అనేది మనకు తెలుసు, కానీ ఎక్కడెక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనేది మనకు తెలియట్లే. చిన్న చిన్న మార్గాలుగా మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి దానిపైన కంట్రోల్ మనకు రావాలి అంటే డీటెయిల్డ్ బడ్జెట్ ప్లానర్ తయారు చేసుకోవాలి. అంటే ప్రతిరోజు మనం ఒక 5 నిమిషాలు కూర్చొని దేని ఖర్చు చేశామో అనే విషయాన్ని రాస్తే సరిపోతుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక సిస్టమ్ ద్వారా నా యొక్క క్లయింట్స్ ప్రతి నెల 3 నుంచి 6,000 రూపాయలని ఎక్స్ట్రా సర్ప్లస్ అమౌంట్ అనేది సంపాదించగలరు. దాన్ని నేను చెప్పినటువంటి ఒక సేవింగ్ మెథడ్లో ఇన్వెస్ట్ చేస్తూ వాళ్ళు చక్కని రిజల్ట్స్ అనేది పొందడం జరుగుతుంది. కాబట్టి డీటెయిల్ బడ్జెట్ ప్లాన్ కావాలంటే నేను ఒక ఎక్సెల్ షీట్ ఇస్తాను, అది రెడీమేడ్గా ఉంటుంది, దాన్ని ప్రింట్ తీసుకొని మీరు రాసుకోవచ్చు. రాయడం ద్వారా మన సబ్ కాన్షియస్ మైండ్ చెప్తుంది మనకు. ఇది కాకుంటే నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఉంది, లేజీ పర్సన్ బడ్జెట్ ప్లానర్. లేజీ పర్సన్ అంటే మనం ఏం చేయాలి? కనీసం రోజు రాయలేకపోతే నెలకు ఒక్కసారైనా సరే నీ యొక్క శాలరీలో ఉన్నటువంటి మొత్తాన్ని అంతా ఎక్కడ ఖర్చు పెట్టావు, దేని ఖర్చు పెట్టావో రాయగలగాలి. ఎవరి దగ్గర కూడా ఇలాంటి ట్రాకింగ్ సిస్టమ్ లేదు. అవునా కదండి? ఒక్కసారి చాట్లో చెప్పండి, ఎంతమంది రాస్తున్నారు, ఎంతమంది రాయగలుగుతున్నారు ఒకసారి చెప్పండి. రాసే వాళ్ళు ఎస్ అని, రాయని వాళ్ళు నో అని పెట్టండి. డైలీ అయ్యేటువంటి ఖర్చులను ఎంతమంది మనము రాస్తున్నాము ఒక్కసారి చాట్లో చెప్పండి. సంబడి వెరీ గుడ్. అవునా కదా? అంటే ఎలా జరుగుతుంది అంటే మన ఇది ఒక లైఫ్లో టర్న్ ఓవర్ అనేది జరుగుతుందండి. టర్న్ ఓవర్ అంతే. డబ్బులు వస్తున్నాయి, మళ్ళీ మనం ఖర్చు చేసేస్తున్నాం, మళ్ళీ వస్తున్నాయి, మళ్ళీ ఖర్చు చేస్తున్నాం, మళ్ళీ వస్తున్నాయి, మళ్ళీ ఖర్చు చేసేస్తున్నాం. సడన్గా ఏదైనా అవసరం ఏర్పడ్డది, రెడీగా బ్యాంక్ ఉంటుంది, పర్సనల్ లోన్ తీసుకుంటున్నాం, మళ్ళీ దానికి ఈఎంఐ పే చేస్తున్నాం, మళ్ళీ మనకు ఖర్చులు వస్తున్నాయి, మళ్ళీ మనకి ఇన్కమ్ వస్తుంది. లేదు మనకి ఇంకేదైనా సడన్గా ఏదైనా అవసరమైంది, అవునా కదా, మళ్ళీ ఇంకో లోన్ పైన డిపెండ్ అవుతున్నాం, ఇంకొకరిని డబ్బు అడుగుతున్నాం, ఒక చిట్టి వేస్తున్నాం, దాన్ని లిఫ్ట్ చేస్తున్నాం, ఈ డబ్బులు అక్కడ, ఆ డబ్బులు ఇక్కడ, ఇలా మనం మేనేజ్ చేస్తూనే వెళ్ళిపోతున్నాం. కానీ ఒక పర్ఫెక్ట్ ఒక ప్లానింగ్ ప్రకారం అనేది వెళ్ళట్లేదు. పర్ఫెక్ట్ ప్లానింగ్ ప్రకారం వెళ్ళడాన్ని మన యొక్క మనీ మేనేజ్మెంట్ సెషన్లో మనం ఏం చెప్తామంటే గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫాలోయింగ్ ద పోర్ట్ఫోలియో, గుడ్ పోర్ట్ఫోలియో అంటాం. మనం పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయాలి. మనము డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. సంపాదించిన డబ్బంతా కూడా కేవలం ఏదో రియల్ ఎస్టేట్లో పెట్టడం, మన ఫ్రెండ్ చెప్పాడని, అవునా, సంపాదించిన డబ్బంతా గోల్డ్ కొనడం, లేదంటే స్టాక్ మార్కెట్లో పెట్టడం, లేదా తెలిసినటువంటి బిజినెస్లో పెట్టడం. ఒక సెక్టర్ క్లోజ్ అయిపోయింది అంటే ఆటోమేటిక్గా మనం సంపాదించిన డబ్బంతా కూడా మనం కోల్పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా చేయకూడదు. ఇది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. మన గోల్కు అనుగుణంగా ముందుగానే మనము ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రారంభించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 20 సంవత్సరాల తర్వాత మన పిల్లాడ చదువుకు ఒక 30 లక్షలు కావాలి అంటే దానికి ఇన్వెస్ట్మెంట్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. ఇల్లు కట్టాలనుకుంటాం ఒక 15 సంవత్సరాల తర్వాత అంటే దానికి ఇన్వెస్ట్మెంట్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. అందుకే ఈరోజు సెషన్లో మనము ఇల్లు అసలు మనము లోన్ పైన తీసుకుంటే ఎప్పుడు తీసుకోవాలి, కార్ లోన్ పైన తీసుకోవాలంటే ఏ పరిస్థితిలో మనం తీసుకోవాలి, అసలు తీసుకోవాలా వద్దా, ఎలా మన మనీ అనేది మల్టిప్లై చేయాలి, మల్టిప్లై ఎలా చేసుకోగలుగుతాము అనే విషయాన్ని మనము డిస్కస్ చేసుకున్న తర్వాత మాత్రం ఈ సెషన్ అనేది మనం క్లోజ్ చేయడం జరుగుతుంది రాబోయే 30 నిమిషాలు. దీనికి ఒక ఎక్సెల్ షీట్ ఉంటుంది, మేము చూపిస్తాను తర్వాత. ఇలా రాసుకోవడం వల్ల మన యొక్క స్పెండింగ్ అనేది అనలైజ్ చేయబడుతుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి. అవునా, దీనికి ఏమైనా సపరేట్ ఫార్ములాస్, ఎక్సెల్ ఏది అవసరం లేదు. రాయండి అంతే. రాస్తూ ఉంటేనే ఆటోమేటిక్గా మన సబ్ కాన్షియస్ మైండ్ చెప్పేస్తుంది ఏం జరుగుతుందని. ఒక క్లారిటీ వస్తుంది. నంబర్స్ గివ్ అస్ క్లారిటీ.
రాయండి అంతే, మీరేం చేయాల్సిన అవసరం లేదు. రాయడంతోనే మనకు క్లారిటీ వచ్చేస్తుంది ఏం జరుగుతుంది మన యొక్క జీవితంలో అనే విషయం. ఎందుకంటే యువర్ పర్సనల్ ఫైనాన్స్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఈ రోజు సరిగా మేనేజ్ చేయలేకపోతే తర్వాత వచ్చేటువంటి అన్ని రకాల కష్టాలని నువ్వే భరించాల్సి వస్తుంది. నువ్వు తీసుకున్నటువంటి లోన్ పైన ఆ డాక్యుమెంట్ పైన సంతకం నువ్వే చేయాలి. ఈఎంఐ పే చేయకపోతే వచ్చేటువంటి ఫోన్ నువ్వే లిఫ్ట్ చేయాలి, ఆన్సర్ నువ్వే చెప్పాలి. యువర్ పర్సనల్ ఫైనాన్స్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి బాధ్యతతో మనం దాన్ని రాయడం అనేది ప్రారంభిస్తే ఎక్స్ట్రా ఇన్కమ్ ఏం అవసరం లేదు. ఎక్స్ట్రా ఇన్కమ్ అని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తూ, అవునా, ఏమవుతుంది, ట్రాప్లోకి వెళ్ళిపోతున్నారు. అనేక రకాల స్కీమ్లోకి వెళ్ళి డబ్బులని హార్డ్ మైండ్ అంతా కూడా కోల్పోయినటువంటి సంఘటనలు చాలా మంది క్లయింట్స్ నాకు చెప్తున్నారు. మొన్న రీసెంట్గా నేషనల్ శాంపుల్ సర్వేలో తెలిసినటువంటి విషయం, నవంబర్ 4వ తారీఖు 2024 న్యూస్ పేపర్, ఈనాడు న్యూస్ పేపర్లో ఇచ్చిన విషయం, కవర్ స్టోరీలో వచ్చినటువంటి విషయం ఏంటంటే రాష్ట్రంలో 43% మంది రుణ బాధలో ఉన్నారు. చిన్న అవసరాలకు కూడా లోన్ యాప్స్ పైన డిపెండ్ అవుతున్నారు. తీసుకున్నటువంటి బదులును కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నారు అని చెప్పడం జరిగిందండి. అలాంటి డెట్ మైండ్ సెట్తో మన లైఫ్ లీడ్ చేస్తున్నాము. వీఆర్ నాట్ హ్యావింగ్ పర్సనల్ ఫైనాన్స్ రెస్పాన్సిబిలిటీ. ఇర్రెస్పాన్సిబుల్గా మనం పనిచేస్తున్నాము. ఎమోషనల్గా మనము మన ఖర్చులు చేస్తూ ఉన్నాము. డోంట్ ట్రై టు ఇంప్రెస్ ద పీపుల్ విత్ యువర్ స్పెండింగ్. ఇంప్రెస్ ద పీపుల్ విత్ యువర్ నాలెడ్జ్, ఇంప్రెస్ ద పీపుల్ విత్ యువర్ స్కిల్, ఇంప్రెస్ ద పీపుల్ విత్ యువర్ అవార్డ్స్. డోంట్ ఇంప్రెస్ ద పీపుల్ విత్ యువర్ స్పెండింగ్, యువర్ హార్డ్ మనీ స్పెండింగ్ అండి. ఎందుకంటే అందరు ఇల్లు కట్టారని చెప్పేసి మనం ఇల్లు కట్టడం, అందరూ కార్ చేంజ్ చేస్తున్నారని మనం కార్ చేంజ్ చేయడం, ఫోన్ అప్డేట్ అవుతూ ఉంటే అందరూ యాపిల్ వాడారని చెప్పేసి మనం యాపిల్ వాడటం, ఎలాంటి క్యాలిక్యులేషన్ లేకుండానే మనం ఇలా వస్తువులను మార్చుతూ జనాలలో మనము రిచ్ కనిపించాలని ట్రై చేస్తున్నాము. డోంట్ ట్రై టు బి లుక్ రిచ్, ప్లీజ్ ట్రై టు బికమ్ రిచ్. ఎమోషనల్గా వస్తువులను కొనడం ఎప్పుడైతే ఆపేస్తారో, జనాలకు రిచ్ కనిపించాలని ఎప్పుడైతే మీరు ఆలోచన పక్కకు పెడతారో, ఇన్వెస్ట్ చేయాలనేటువంటి ఆలోచన ఎప్పుడైతే పక్కకు పెడతారో, ఈ మైండ్ సెట్ మీరు కలిగి ఉంటే చాలు, ఆటోమేటిక్గా మీ యొక్క లైఫ్లో రానున్న రోజుల్లో వెల్త్ అనేది ప్రవహిస్తుంది. 1-2-3 సంవత్సరాలు వీటిని మనం కంట్రోల్ చేయగలిగితే ఖచ్చితంగా మనం ధనవంతులుగా మారుతాము. చిన్న అవసరాలకు ఎవరిపైన డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. ఈరోజు చూడండి, కొన్ని సూపర్ మార్కెట్ల ముందు మనం చూస్తుంటే కార్ల యొక్క లైన్ కనిపిస్తుంటది. వాడు ఏమైనా ఫ్రీగా అమ్ముతున్నాడా? మామూలు గ్రామాల్లో మనకు రేషన్ షాప్ అంటాం, నిత్యావసర వస్తువులు అందిస్తుంటాయి. రేషన్ షాప్ల ముందు లైన్ ఉన్నట్లు పెద్ద సూపర్ మార్కెట్ల ముందు కార్ల లైన్ ఉంటుంది. ఏం సార్, వస్తువులు కొనడానికి వెళ్ళొద్దా? వెళ్ళాలి. 500 రూపాయలకు వస్తువు కొనాలని వెళ్ళేటువంటి మనము 5,000 రూపాయల బిల్తో బయటకు వస్తున్నామంటే ఎంత ఎమోషనల్గా బై చేస్తున్నాము. మన విలువైనటువంటి 4,500 రూపాయలు ఎంతగా కోల్పోతున్నాం అనే విషయాన్ని మనం గమనించాలి. స్పెండింగ్ హ్యాబిట్స్ అని ఎంత పెరిగిపోయినాయి. ఎప్పుడో వారానికో నెలకొకసారో హోటల్కి వెళ్ళి భోజనం చేసేటువంటి మనం ఇప్పుడు వారం వెళ్తున్నాము. టైంపాస్కు సినిమాకి వెళ్ళేటువంటి మనం టైంపాస్కి మాల్స్కి వెళ్తున్నాము. క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు పే చేస్తున్నాం. క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు పే చేయడం అంటే ఫ్రీగా మనకు డబ్బులు వస్తున్నాయా అండి? అవి ఫ్రీగా వస్తున్నాయా అంటే అప్పటి వరకు మాత్రమే నువ్వు ఆలోచిస్తున్నావు. అది అప్పు. ఒకవేళ నువ్వు సరైన డేట్కు చెల్లించలేకపోతే 35-45% ఇంట్రెస్ట్ వసూలు చేస్తారు క్రెడిట్ కార్డ్ కంపెనీస్. ఇంటికి వచ్చి గల్లా పట్టి వసూలు చేస్తారు వాళ్ళు. ఎంత జాగ్రత్తగా ఆలోచించాలో మనం క్రెడిట్ కార్డ్ని. అందుకే క్రెడిట్ కార్డ్ మాస్టరీ అనేటువంటి సెషన్లో నేను ఏం చెప్తానంటే, దాంతో అప్పుల్లోకి వెళ్ళడం కాదు, దాన్ని ఉపయోగించి మన సిబిల్ స్కోర్ పెంచుకోవాలని చెప్తాను. కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. కానీ నువ్వేం చేస్తున్నావు, మిడిల్ క్లాస్ యొక్క ట్రాప్లోకి వెళ్ళిపోయి ఎమోషనల్గా ఆ యొక్క సూపర్ మాల్లో గిరాకీ చేస్తున్నావు. చాలా 500 రూపాయల వస్తువు కొనాలని వెళ్ళి 5,000 రూపాయల బిల్ చేస్తున్నావు, వాడు ఫ్రీగా ఇస్తున్నట్లు. ఒక లిస్టు రాసుకోవాలి, ఆ లిస్టుకు తగ్గట్టుగా వెళ్ళి మాల్లో కొనుక్కొని రావాలి అని చెప్తున్నాను నేను. అవసరానికి తగ్గట్టు మాత్రమే మనము కొనుగోలు చేయాలి, కానీ ఆఫర్లు ఉన్నాయని కొనుగోలు చేయొద్దు అని చెప్తున్నాను. ఇంట్లో 20 ఇంచుల టీవీ ఉంటే 50 ఇంచుల టీవీ 10,000కే దొరుకుతుంది అంటే ఎప్పుడు కూడా కొనొద్దు. ఫ్రీగా ఇస్తున్నా కొనొద్దు. ఎందుకంటే ఆఫర్ కాదు మనం చేయాల్సింది.
నీడ్ ఇంపార్టెంట్ ఇక్కడ, అవసరం ఉందా అనేది మాత్రమే గమనించాలి. ఈ హ్యాబిట్స్, ఈ మైండ్ సెట్ లేకుంటే నేను ఇంకో ₹1,00,000 వచ్చే అవకాశం మీకు ఇచ్చినా ఆ ₹1,00,000 మీ జీవితంలో మిగలవు. కాబట్టి మన లైఫ్లో ఎంతో ఈరోజు జీడిపి చాలా పెరుగుతుంది, వ్యాపారాలు పెరుగుతున్నాయి, శాలరీ పెరుగుతుంది, కానీ డబ్బులు మిగలట్లేదు. ఎందుకు మిగలట్లేదు అంటే దిస్ టైప్ ఆఫ్ మైండ్ సెట్. మన యొక్క స్పెండింగ్ అనేది అనలైజ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ప్రోగ్రెస్ తెలుస్తుంది. మీరు రాయి చూడండి, ఒక 6 నెలలు నా మాట నమ్మి మనం ఒక 6 నెలలు రాయండి. గ్రోత్ కనిపిస్తే నా నంబర్కి ఫోన్ చేయండి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సార్ అసలు 1% గ్రోత్ లేదు సార్, ఎందుకు సార్ మీరు ఇలాంటి టాపిక్ చెప్పి జనాలు ఎందుకు మోసం చేస్తారు సార్ అని కాల్ చేసి తిట్టండి, లేకపోతే ధైర్యం లేకపోతే వాయిస్ రికార్డ్ పెట్టండి. 6 నెలలు రాసి చూడండి, గ్రోత్ లేకపోతే నన్ను అనండి. ఎందుకంటే ఎన్నో వందల మందికి నేను ఈరోజు పర్సనల్ ఫైనాన్స్ 1-to-1 సెషన్ తీసుకొని వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటాను. సో మెనీ ఆర్ టెల్లింగ్ దట్ సార్ ఇంత సింపుల్ సిస్టమ్ సార్ మాకు గ్రోత్ కనిపిస్తుంది. నెక్స్ట్, అప్పులు ఉన్నట్లయితే దాని నుంచి మనం ఏ విధంగా బయటపడాలి? ఓకేనా? అప్పులు ఉన్నట్లయితే దాని నుంచి మనం ఏ విధంగా బయటపడాలి అనే విషయం తెలుసుకునే ముందు అసలు మీరందరూ యాక్టివ్గా సెషన్ వింటున్నారా లేదా, అందరూ వీడియో ఆఫ్ చేసుకొని ఇంట్లో చక్కగా గారెలు బూరెలు తింటున్నారా అనేది నాకు అనుమానం వస్తుంది. మీరందరూ యాక్టివ్ ఉన్నట్లయితే నేను ఒక వీడియో ప్లే చేస్తాను, 2 నిమిషాల వీడియో ప్లే చేస్తాను. అది చూసి దాని ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామో చెప్పాలి. నేను ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. 2 minutesే ఉంటుంది వీడియో. ఆర్ యూ రెడీ? ఒక్కసారి చేతితో తంబ్ అని చెప్పండి. థమ్స్అప్ సింబల్ కాదు, రెడీ అని, అంతే. రెడీయా? రమణి గారు కనిపించట్లేదు, సాంబయ్య గారు కనిపించట్లేదు, శ్రీనివాసు గారు కనిపించట్లేదు, ఓంకార్ గారు, అయ్యో ఎటు వెళ్ళిపోయారు అందరు? కాంచన గారు అసలే కనిపించట్లే, భయపడతారని. సాంబయ్య గారు చెప్పండి. సార్ అన్మ్యూట్ చేశాను సార్, అన్మ్యూట్ ఆప్షన్ రావట్లేదా? సరే, కమలా గారు చెప్పగలుగుతారా? సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. అంటే చెట్టుకి వాటర్ పోస్తే ఉంటుంది సార్, అదే వాటర్ ఆపిస్తే చెట్టు చనిపోతుంది సార్. ఓకే, ఫైన్. హరికృష్ణ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. మీరు చెప్పింది ఏంటంటే జనరల్గా మనం ఏదైనా మొక్క పెరగాలి అని అంటే డ్రాప్స్ 1 by డ్రాప్స్ డిఫరెంట్గా ఎలాగైతే మనం చేసేటప్పుడు అది పైకి వస్తుందో అలాగేంటంటే మనం ఒక పేషెన్సీగా మీరు చెప్పేది ఒక డిబేట్ రిలేటెడ్, మీరు చెప్పిన దాంట్లో మనీ మేనేజ్మెంట్ రిలేటెడ్లో ఒక డిసిప్లైన్డ్గా వెళ్ళాలి అనేది అర్థమైంది సార్. యా, ఓకే అండి హరికృష్ణ గారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అనితాదేవి గారు. జ్యోతి గారు. సార్ అనిత గారు చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. ఒక వ్యక్తి ప్లాంట్ వేస్తాడు, కొద్ది రోజులు వాటర్ పోసి ఒక 6 months పోసిన తర్వాత మెంటర్ చెప్తారు అది గ్రో అవడానికి 5 years పడుతుంది అని. ఓకే. దాంతో వెక్స్ అయ్యి తను వదిలేసినా కూడా ప్రకృతి సహకారంతో ఆ ప్లాంట్స్ అన్ని పెరిగి పెద్ద అవుతాయి. అంటే మనం వన్స్ ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేశాక మనం మధ్యలో డ్రాప్ అవుట్ అయినా వాటంతట అవి ఇంక్రీజ్ అవుతాయి అని నాకు అది అర్థమైంది సార్. యా, నెక్స్ట్ లక్ష్మణ్ గారు. సో హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ అండి. సో అది చూసిన వీడియో బట్టి నాకు ఏం అర్థమైందంటే సేవింగ్స్ అయినా లేకపోతే మనం లోన్ అయినా సరే ఏదైనా స్టార్టింగ్ లో కట్టేటప్పుడు అది చిన్నదని అవ్వచ్చు, సిస్టమేటిక్ గా ఫాలో అవుతే ఆ టైంకి అది చిన్నదే, మనకి అది చిన్న వాల్యూవే కనిపిస్తాయి. కానీ పేషెన్స్ తో డ్రాప్ అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తే కొన్ని రోజులు అది పెద్దదవుతుంది. దాని తర్వాత మనం పట్టించుకోకపోయినా సరే అది ఒక పెద్ద ఆస్తిలా మనకు తయారవుతుంది. యా, ఓకే. సుజాత గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ అండి. కొద్దిగా ప్రారంభమైంది, మన ప్రయత్నం ప్రకారం చేస్తూ ఉంటే అది వృద్ధి చెందుతుంది.
ఓకే. జగదీష్ గారు. హాయ్ సార్, హ్యాపీ న్యూస్ హ్యాపీ సార్. అండి. ఇప్పుడు ఒక అతను ఉంటాడు సార్, అక్కడ ఏంటంటే ఆయన బాగా డిసప్పాయింట్ అయిపోయి లోన్లీగా ఫీల్ అవుతుంటాడు. ఆయన ఏంటంటే ఒక మెంటర్ సలహా తీసుకుంటారు. ఆయన సలహా తీసుకొని నెక్స్ట్ నేను ఏం చేయాలి అనేది అనుకుంటాడు. అనుకుంటే ఆయనేమో ఆయనకి బ్యాంబూ ట్రీ ఏమని చెప్పి చెప్తారు సార్. బ్యాంబూ ట్రీ ఏమని చెప్తే అది డైలీ రెగ్యులర్గా బ్యాంబూ ఆ పంట కోసం రెగ్యులర్గా సాగు చేస్తుంటారు. అయినా సరే అది గ్రోతింగ్ అనేది ఉండదు. 5 years చూస్తారు, అయినా సరే గ్రోతింగ్ ఉండదు. అప్పటికి ఆయన కొంచెం డిసప్పాయింట్ అయిపోతాడు. డిసప్పాయింట్ అయిపోయి నెక్స్ట్ మళ్ళీ ఒక 6 monthsలో మళ్ళీ చాలా హెవీ గ్రో అయిపోతుంటుంది. అయితే మెంటర్ కొడతాడు, ఎందువల్ల ఇది ఇన్ని రోజులు అవ్వలేదు అంటే అదేంటంటే ఈ 5 years కూడా మొత్తం ఏళ్ళన్నీ కూడా భూమికి అంటుకొని అది చాలా స్ట్రాంగ్గా తయారయ్యేవి. ఈ 5 years తర్వాత నుంచి నెక్స్ట్ అది గ్రో అయింది చెట్టు. అప్పుడు అది చాలా పెద్ద ఫారెస్ట్ లా తయారయ్యి ఈల్డింగ్ అనేది ఎక్కువ వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సూపర్ సూపర్ అండి. జగదీష్ గారు చాలా అద్భుతంగా చెప్పారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఒక మొక్క అనేది నాటిన తర్వాత మిగతా వాళ్ళు కూడా చెప్పారు, దానికి రిలేటెడ్గా చెప్పారు. మొక్క నాటిన తర్వాత 5 సంవత్సరాల వరకు దాంట్లో పెరుగుదల లేదు, హైట్ పెరగట్లే. 5 సంవత్సరాల వరకు సంరక్షించిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత కేవలం 6 నెలల్లో 90 feet పెరిగింది. ఇప్పుడు ఆ మొక్క పెరగడానికి ఎంతకాలం పట్టింది? 5 years 6 months 6 months సార్. 5 years 5 years 6 6 months. months అవును 5 years అది భూమి లోపలే ఉంటే 6 months లో అది అంటే 5 సంవత్సరాలు దాని వేళ్లను విస్తరించుకుంది, వేళ్లను బలంగా తయారు చేసుకుంది. నువ్వు ఏ సెక్టార్లో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా పేషెన్స్గా వర్క్ చేసుకుంటూ వెళ్తే రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ ఇప్పుడే రాకపోవచ్చు. యూనివర్సల్ ఒక ఫార్ములా ఉంటుంది, హార్డ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. 100% వస్తుంది. ఆ ఓపిక నీకు కావాలి. అదేవిధంగా మనం చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా అది ఇప్పుడే సడన్గా రిజల్ట్ రాకపోవచ్చు. ఒక ప్లాట్ కొన్నాం, సంవత్సరం తర్వాత పెరిగిందా, ఇలా ఆలోచిస్తే కష్టం. కానీ 5 సంవత్సరాల తర్వాత అది 6 నెలల్లో మళ్ళీ 90 feet పెరిగింది అంటే నీది కూడా లైఫ్లో నువ్వు పేషెన్స్గా ఉంటే కొన్ని ఇయర్స్ తర్వాత దాని యొక్క రిజల్ట్ అనేది ఒక బ్రహ్మాండంగా అనిపిస్తుంది. అది ఎక్కడైనా సరే అండి. నీ లైఫ్లో 2 to 3 years ఒక సెక్టార్లో నువ్వు ఇవ్వగలిగితే రిజల్ట్ అనేది 100% వస్తుంది. కానీ 6 నెలలు వచ్చి మీరు ఇంపాక్ట్లో ఇప్పుడు జాయిన్ అయ్యి 3 నెలల్లోనే అరే మనకేమి ఎవరు పిలవట్లేదు గెస్ట్గా, మనకు డబ్బులు ఏం గ్రోత్ కనిపించట్లేదు, అవునా ఏంటి ఇంపాక్ట్, వీళ్ళందరూ కూడా ఇంత ఇలా చెప్పారు. దేనికైనా ఎగ్జాంపుల్ పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ పెట్టావు, 3 నెలలు చూసావు, రిజల్ట్ రాలే, మనకి ఏమి ప్రాఫిట్ రావట్లేదు, క్లోజ్. 3 నెలలు చేస్తే దేంట్లో గ్రోత్ రాదు. గుర్తుంచుకోండి, వెయిట్ ఫర్ సమ్ టైమ్. కన్సిస్టెన్సీ ఈజ్ కీ టు సక్సెస్. నువ్వు నిరంతరం చేస్తూ వెళ్ళాలి. షాప్ పెట్టినావు 3 నెలల్లో అంటే 3 నెలల్లో నువ్వు షాప్ పెట్టావని జనాలకు తెలియడానికి 3 నెలలు కావాలి. ఫస్ట్ నువ్వు కనిపించాలా, విజిబిలిటీ కావాలా జనాల్లో. ఫస్ట్ విజిబిలిటీ, నువ్వేంటో తెలియాలి, నాలెడ్జ్ ఏంటో తెలియాలి, అది విజిబిలిటీ. విజిబిలిటీ తర్వాత క్రెడిబిలిటీ వస్తుంది. పలానా వ్యక్తి బాగా చెప్తారు, పలానా షాప్ బాగుంటుంది, పలానా బుక్ బాగుంటుంది అని. తర్వాత ప్రాఫిటబిలిటీ వస్తుంది. అసలు నువ్వు ఉన్న విషయమే జనాలకు ఎవరు తెలియదు, ప్రాఫిటబిలిటీ ఎట్లా వస్తుంది? ఫస్ట్ గెయిన్ ద విజిబిలిటీ, ఆఫ్టర్ దట్ క్రెడిబిలిటీ, ఆఫ్టర్ దట్ ప్రాఫిటబిలిటీ. నెక్స్ట్ డెట్ మేనేజ్మెంట్ చెప్తాను షార్ట్ కట్లో, ఓకేనా? అప్పులు ఉంటే ఎలా తీర్చుకోవాలి, ఈ డబ్బు పాఠాలు ఎక్కడ ఎవ్వరు చెప్పనివి. అర్థమవుతుందండి? మీ వయస్సు 40 ఉండని, 50 ఉండని, 60 ఉండని, మీరు ఎన్ని పీజీలు చేయని, డిగ్రీలు చేయని, ఎక్కడ చెప్పని, ఎక్కడ వినటువంటి డబ్బు పాఠాలు. యువర్ మనీ యువర్ రెస్పాన్సిబిలిటీ. చెప్పాను కదండి, యువర్ పర్సనల్ ఫైనాన్స్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. యువర్ మనీ నీడ్స్ డైరెక్షన్. అది మన దగ్గరకు వస్తుంది. క్యాష్ ఈజ్ కింగ్, క్యాష్ ఫ్లో ఈజ్ కింగ్డమ్ అన్నాం. అలా క్యాష్ ఫ్లో వెళ్ళాలి అంటే దానికి ఒక రైట్ డైరెక్షన్ అనేది మనం ఇవ్వాలి. ఫస్ట్ అప్పులను తీర్చాలి అంటే మన దగ్గర ఎన్ని అప్పులు ఉన్నాయో తెలియాలి. ఆ అప్పుల పొజిషన్ కరెక్టా కాదో తెలియాలి.
దానికి మనం పాటించేటువంటి ఫార్ములా టోటల్ డెట్, మొత్తం అప్పులు బై నెట్వర్త్ ఇంటూ 100. నెట్వర్త్ అంటే ఏంటి? అవునా, నెట్వర్త్ అంటే ఏంటి? ఈరోజు ఎలాన్ మాస్క్ కానీ ముఖేష్ అంబానీ కానీ నెట్వర్త్ వాల్యూ పెరుగుతుందని మనకు పేపర్లో కానీ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ టోటల్ డెట్ బై నెట్వర్త్ ఇంటూ 100 చేస్తే అది 100 పైన వస్తే నీ యొక్క డెట్స్ చాలా ఎక్కువగా ఉన్నట్లు, 100 కంటే తక్కువ వస్తే నీ డెట్స్ అనేది కంట్రోల్లో ఉన్నది అని అర్థం. అసలు నెట్వర్త్ అంటే ఏంటో తెలియాలి. మనకు టోటల్ డెట్ అంటే తెలుసు, ఎందుకంటే మీ అప్పులని మీకు తెలుసు కాబట్టి. నెట్వర్త్ అంటే టోటల్ అసెట్స్ మైనస్ లయబిలిటీస్. కానీ నువ్వు ఎంత సంపాదించావు అనేది నీ అసెట్స్ కాదు. నీ అసెట్స్లో నుండి నీ లయబిలిటీస్ తీసేస్తే వచ్చింది నీ యొక్క సంపాదన అని అర్థం. చాలా మంది మనకు ఉన్నటువంటి ల్యాండ్, బిల్డింగు, ఫ్లాట్ ఇవన్నీ చూసి మనం అసెట్స్ ఉన్నాయి అనుకొని చాలా సంబరపడిపోతూ ఉంటాం, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. అలా ఎప్పుడు చేయొద్దు. నీకు ఉన్నటువంటి అసెట్స్ అన్నిటిని లయబిలిటీస్ తీసేగా మిగిలిన నెట్వర్త్ ఉంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 10 లక్షల నెట్వర్త్ ఉంది, నీ ఆస్తుల నుంచి అప్పులు తీసేయగా ఆ 10 లక్షల రూపాయలను ఇన్ని సంవత్సరాలు నువ్వు సంపాదించేది. లాస్ట్ 10 years అంటే సంవత్సరానికి 1,00,000 సంపాదించావు అంటే నెలకు 10,000 సంపాదించావు. మనం ఎంతో అనుకుంటాం, ఏదో ఫ్లోలో వెళ్ళిపోతుంటాం, ఇవన్నీ కనిపిస్తుంటే ఖర్చులు పెట్టేస్తుంటాం, లావిష్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు నెట్వర్త్ ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మనం ఏ పొజిషన్లో ఉన్నామో మనకు తెలుస్తుంది, ఎలా ఖర్చు పెట్టాలో తెలుస్తుంది, మన పొజిషన్ రియల్ పొజిషన్ ఏంటో తెలుస్తుంది. కాబట్టి నెట్వర్త్ క్యాలిక్యులేషన్ చేయాలి. దానికి కూడా ఒక ఎక్సెల్ షీట్ ఉంటుంది, నేను ఇస్తాను మీకు. అర్థమైందా? సెషన్ ఎండింగ్ వరకు ఉంటే వండర్ఫుల్ గిఫ్ట్ ఉంటుంది మీ అందరికి కూడా. 100% వండర్ఫుల్ గిఫ్ట్ ఉంటుంది సెషన్ ఎండింగ్ వరకు ఉన్న వాళ్ళకి మాత్రమే. కాబట్టి అసెట్స్ ఏమేమి ఉన్నాయి, లయబిలిటీస్ ఏమేమి ఉన్నాయి చూసుకొని వాటిని మైనస్ చేస్తే వచ్చేది నెట్వర్త్. ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవడం అనేది ఒక విషయం అయితే, అప్పులు తీర్చుకోవడానికి 2 రకాల మెథడ్స్ ఉన్నాయి. ఒకటి స్నోబాల్ మెథడ్, ఒకటి అవలంచ్ మెథడ్. స్నోబాల్ మెథడ్ అంటే ఏంటి? మనకు ఉన్నటువంటి అప్పులన్నీ రాసుకోవాలి, దాన్ని అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. ఫస్ట్ తక్కువ అమౌంట్ ఉన్నటువంటి అప్పును ఫస్ట్ కట్టేయాలి, తర్వాత కొంచెం ఎక్కువ ఉన్న అమౌంట్ తర్వాత పే చేయాలి, తర్వాత కొద్దిగా ఎక్కువ ఉన్న అమౌంట్ తర్వాత పే చేయాలి. ఇది స్నోబాల్ మెథడ్. అవలంచ్ మెథడ్ అంటే ఏంటి? ఆ అప్పులన్నింటినీ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం రాసుకోవాలి. హై ఇంట్రెస్ట్ రేట్ ఉన్నది ఫస్ట్ పే చేయాలి, తర్వాత హై ఇంట్రెస్ట్ రేట్ ఉన్నది తర్వాత పే చేయాలి, ఆ తర్వాత హై ఇంట్రెస్ట్ రేట్ ఉన్నది తర్వాత పే చేయాలి. అవునా కదండి? ఈ రెండింటిలో మనకి ఏది చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది? అవలంచ్ మెథడ్ అనేది చాలా బెటర్. ఎందుకంటే హై ఇంట్రెస్ట్ రేట్ ఉన్నటువంటి డెట్ను మనం ఫస్ట్ క్లోజ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ మేనేజింగ్ లైఫ్ స్టైల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది రాయండి అందరూ కూడా, ప్రతి ఒక్కరు రాయాలి ఖచ్చితంగా. ఇది ఏంటి? మేనేజింగ్ లైఫ్ స్టైల్లో మనకు కార్ లోన్ కానీ హోమ్ లోన్ కానీ ఉన్నట్లయితే దాన్ని మనం ఏ విధంగా పే చేయాలి లేదా తీసుకోవాలా వద్దా? బయ్యింగ్ ఏ కార్ ఏ నీడ్ ఆర్ లగ్జరీ? చాట్లో చెప్పండి ఒకసారి, చాట్లో చెప్పండి. నీడా లగ్జరీ? కారు కొనాలంటే అది నీడా లగ్జరీ? కమాన్, టైప్ ఇన్ ద చాట్ బాక్స్. లగ్జరీ. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. నీడ్ అని జగదీష్ గారు అన్నారు, లగ్జరీ అని జ్యోతి గారు అన్నారు. అంతేనా? అంటే ఎవరికి నీడా లగ్జరీ కూడా అర్థం కావట్లేదు. నీడ్ అని కొందరు అంటున్నారు, సాంబయ్య గారు నీడ్ అంటున్నారు, రాజు గారు, కమల గారు లగ్జరీ అంటున్నారు. ఓకే, యా. నీడా లగ్జరీ అంటే మనకు తెలియాలి అంటే దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాని బట్టి మనకు నీడు లగ్జరీ కాదు, మనకు సూటబుల్ అనే విషయం మనకు తెలుస్తుంది. అంటే మనము విలాసాలకు వెళ్ళట్లేదు, మన యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ తగ్గట్టుగానే మనం కొంటున్నాము అని అర్థం. ఫైనాన్షియల్ డిసిషన్స్ తీసుకున్నప్పుడు ఎమోషనల్గా తీసుకోవద్దు, సైంటిఫిక్గా తీసుకోవాలి, లేకపోతే క్యాలిక్యులేటెడ్గా తీసుకోవాలి. నంబర్స్తోని క్లారిటీ తీసుకోవాలి. నంబర్స్ గివ్ అస్ క్లారిటీ. డోంట్ బై, డోంట్ టేక్ ఏ ఫైనాన్షియల్ డిసిషన్ విత్ యువర్ ఎమోషన్స్. లోన్ పైన మనం కార్ తీసుకోవాలి అంటే 24-10 ఈ ఫార్ములా పాటించాలి. 24-10 అంటే 20% డౌన్ పేమెంట్ కట్టగలగాలి. కడితేనే నువ్వు తీసుకోవాలి, లేకపోతే తీసుకోవద్దు. ఫస్ట్ థింగ్. 4 years లోన్ టెన్యూర్ ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండదు. నీ యొక్క ఈఎంఐ అనేది మంత్లీ ఇన్కమ్లో 10% కంటే తక్కువ ఉండాలి. 10% ఉన్న ఓకే, అంతకంటే ఎక్కువ ఉండొద్దు.
అలాంటి వెహికల్ మాత్రమే నువ్వు తీసుకోవాలి. 20% డౌన్ పేమెంట్ కడుతూ 10% మంత్లీ ఇన్కమ్ ఈఎంఐ కంటే తక్కువ ఉండే విధంగా చూసుకొని తీయాలి. అప్పుడు నువ్వు ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రకారం యు ఆర్ ఎలిజిబుల్ టు టేక్ ఏ కార్ ఆన్ లోన్. నెక్స్ట్, బయింగ్ ఏ హోమ్ ఈజ్ థంబ్ రూల్ ఏంటి ఇక్కడ? 30-30-20. 30% ఈఎంఐ ఉండాలి మంత్లీ ఇన్కమ్లో, అంతకంటే ఎక్కువ కట్టవద్దు. 30% డౌన్ పేమెంట్ కట్టాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక ₹1,00,00,000 బిల్డింగ్ నువ్వు కొంటున్నావు అంటే 30 లక్షలు కట్టే స్తోమత నీకు ఉన్నప్పుడు మాత్రమే కొనాలి. ఎక్కువగా లోన్ పైన డిపెండ్ అయితే ఎక్కువ ఈఎంఐ వస్తుంది. ఎక్కువ ఈఎంఐ వస్తే మన శాలరీ నుంచి ఎక్కువ ఈఎంఐకే పోతుంది, మిగిలిన అవసరాలకు తక్కువ అవుతాయి. అప్పుడు ఇంకేదైనా చిన్న అవసరం వస్తే మళ్ళీ ఇంకో లోన్ పైన డిపెండ్ అవుతాం. అది ఇది రెండు పే చేయడం అనేది చాలా కష్టం అయిపోతుంది. ఆటోమేటిక్గా మన అవసరాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఎప్పటికైనా సరే ఇన్ఫ్లేషన్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఖర్చులు పెరిగిపోతూ ఉండడం వల్ల ఈఎంఐకే డబ్బులు పోవడం వల్ల అప్పుడు ఏమవుతాయి? ఆర్థిక పరిస్థితిలో లోన్ పైన లోన్ తీసుకుంటాం. మనం కనీసం మన యొక్క కుటుంబ సభ్యులను కూడా సరిగా చూసుకునేటువంటి అవకాశం ఉండదు. సొంత ఇంట్లో కూడా నిద్ర లేని రాత్రులను గడపాల్సి వస్తుంది. ఎమోషనల్గా ఇల్లు కట్టొద్దు. ఇల్లు అనేది డెడ్ ఇన్వెస్ట్మెంట్. అది ఎప్పుడో రిజల్ట్ వస్తుంది కావచ్చు 20 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు ఒక బిజినెస్ పెడితే రేపటి నుంచి ఇన్కమ్ వస్తుంది, కానీ ఇల్లు అలా కాదు. నువ్వు పెట్టే ప్రతి రూపాయి అటే పోతుంది. అర్థమైందా? నీ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే ఈ విషయాన్ని గమనించాలి. కాబట్టి ఇంకా సెషన్లోకి వెళ్ళాలి అంటే కన్సిస్టెన్సీగా ఉన్న వాళ్ళకి, ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరికీ ఒక గిఫ్ట్. ఈ వాట్సాప్ నంబర్కి మీ నేమ్, ప్రొఫెషన్, సిటీ. ఎందుకు అంటే కనీసం మీరు ఏ సిటీలో ఉంటారో ఏం చేస్తారో తెలిస్తే దాన్ని బట్టి మీకు సూటబుల్ ఉన్నటువంటి సెక్టార్స్, సజెషన్స్ ఏవైనా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ నేమ్, సిటీ, ప్రొఫెషన్ నాకు వాట్సాప్ చేయండి. మీకు ఒక అద్భుతమైన ఈ బుక్ పంపించడం జరుగుతుంది. 5 ఆస్పెక్ట్స్ ఆఫ్ మనీ అనేటువంటి ఈ బుక్ పంపిస్తాము. ఓకేనా? యా, నెక్స్ట్ వండర్ఫుల్ టాపిక్ గ్రో యువర్ మనీ. దానికి మనకు తెలియాల్సింది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సెషన్ లాస్ట్లోకి వచ్చాము, ఒక 5 minutesలో సెషన్ ఎండ్ అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్, పవర్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ తెలియాలి అంటే ఒక క్వశ్చన్కి మీరు అందరూ కూడా ఆన్సర్ చెప్పాలి. మీకు ప్లాన్ ఏ, ప్లాన్ బి రెండు ఉన్నాయి. ప్లాన్ ఏ ప్రకారం 30 కోట్లు కావాలా, లేదంటే ఈరోజు రూపాయి ఇస్తాను, రేపు ₹2, ఆ తర్వాత ₹4, ఆ తర్వాత ₹8, ఇట్లా మల్టిప్లై చేసుకుంటూ 30 రోజులు ఇవ్వాలా? ఎలాంటి ప్లాన్ ఏ కావాలి మీకు? ప్లాన్ ఏ కావాలా, ప్లాన్ బి కావాలా? చెప్పండి. ప్లాన్ ఏ ఆర్ ప్లాన్ బి? ప్లాన్ ఏ జగదీష్ గారు, ప్లాన్ బి లక్ష్మణ్ గారు, ప్లాన్ బి ఆర్వీఆర్ గారు, శ్రీనివాస్ గారు ప్లాన్ బి. ₹30 కోట్లు కావాలా, రూపాయి, ₹2, ₹4, ₹8 ఇది కావాలా? చూద్దాం. ఒకసారి మీరు అందరూ కూడా మీరు ఏ సిటీ నుంచి జాయిన్ అయ్యారు ఒకసారి చెప్పండి. మీరు ప్లాన్ ఏ, బి అంటున్నారంటే అసలు యాక్చువల్గా CAGR ఏదో కొత్త ప్రిన్సిపల్ చెప్పారు, బాగుంది. సైంటిఫిక్ ఫైనాన్షియల్ టర్మ్ CAGR. రాజు గారు వైజాగ్ నుండి ఒకరు, విజయనగరం నుండి ఒకరు, వైజాగ్ నుండి ఒకరు, విజయనగరం నుండి ఒకరు, వైజాగ్ నుండి ఒకరు, విజయనగరము, వైజాగ్. RJP అంటే రాజమండ్రి ఏంటి? పార్వతీపురము, వైజాగ్. ఓకే. గణపతి నగరం. ఓకే. చీపురుపల్లి. ఓకే. ఇంత ఇంటెలిజెంట్గా అందరు ప్లాన్ బి చెప్పారు అంటే ఇంత ఇంటెలిజెంట్ పీపుల్ అయితే నాకు తెలిసి విజయనగరం, వైజాగ్లోనే ఉంటారు. మరి అక్కడ నుంచైనా కాదా, ఇంకెక్కడ నుంచి ఉన్నారని డౌట్ వచ్చి అడిగాను. ఎస్, ఎగ్జాక్ట్లీగా మీరు చెప్పింది కూడా చాలా కరెక్టా కాదని చూద్దాం. మనం పప్పులో కాలేసామా, సాంబార్లో చేతేసామా అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది. మనమే చాలా గొప్ప అనుకున్నాం ఎన్ని రోజులు కదా, ఇప్పుడు తెలుస్తుంది. చూడండి, 10 రోజుల తర్వాత చూస్తే ఇతని దగ్గర 30 కోట్లు ఉన్నాయి, ఇతని దగ్గర ₹512. ఇతని దగ్గర 30 కోట్లు ఉన్నాయి, ఇతని దగ్గర 16,000. ప్లాన్ బి అంటున్నారు. 25 రోజుల తర్వాత ఇతని దగ్గర 30 కోట్లు ఉన్నాయి, ఇతని దగ్గర ₹1,67,00,000. అర్థమైంది? ₹1,67,00,000, ₹77,216. కానీ 31 రోజుల తర్వాత ఇతని దగ్గర 30 కోట్లు ఉంటే ఇతని దగ్గర 107 కోట్లు ఉన్నాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అర్థమైందా డియర్ ఫ్రెండ్? అంటే మన యొక్క ఇన్కమ్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చే విధంగా మనం ప్లాన్ చేయగలిగితే అది చాలా ఎక్కువ గ్రోత్ ఇస్తుంది అని అర్థం.
ఎలా వస్తుంది? ఏంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 2,000 ఇంట్రెస్ట్ వస్తుంది అనుకోండి. ₹1,00,000 ఒక నెల తర్వాత 2,000 వస్తున్నాయి. మన ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అయింది? 1,02,000. మళ్ళా నెక్స్ట్ మంత్ మళ్ళీ 2,000 వస్తున్నాయి, 1,04,000. మళ్ళా 2,000 వస్తున్నాయి, 1,06,000. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? 1,00,000కు 2,000 వస్తున్నాయి. ఆ 1,02,000ని మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది మనకు? అది 1,04,000. 1,03,000 సంథింగ్ వస్తుంది ఇంట్రెస్ట్. ఆ 1,03,000 మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాం. అప్పుడు 1,05,000 వస్తాయి. 1,05,000 ఇట్లా మనము వచ్చినటువంటి ఇంట్రెస్ట్ మళ్ళీ కలుపుతూ ఇంట్రెస్ట్ పే చేయడం చక్రవడ్డీ అంటాం. దాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. దీన్ని ఎయిత్ వండర్ అన్నారు. ఒక సైంటిస్ట్ పేరు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటాడు, ద ఎయిత్ వండర్ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చే విధంగా మనం ప్లాన్ చేయాలి మన యొక్క ఇన్వెస్ట్మెంట్ రూపంలో అని చెప్పడం జరుగుతుంది. అవునా? కాబట్టి రాబర్ట్ కియోసాకి గారు కూడా చెప్తారు, ఇట్స్ నాట్ హౌ మచ్ మనీ యూ మేక్ బట్ హౌ మచ్ మనీ యూ కీప్, హౌ హార్డ్ ఇట్ వర్క్ ఫర్ యూ, హౌ మెనీ జనరేషన్స్ యూ కీప్ ఇట్ ఫర్ అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు అలాంటి వర్క్ షీట్స్ ఎలా ఉంటాయనేది ఒక్కసారి చూపిస్తాను. దాంతోపాటు సిప్ క్యాలిక్యులేటర్ ఒకటి చూపిస్తాను నేను, ఎలా పనిచేస్తుంది సిప్ అనేది. కనిపిస్తుందా అండి సిప్ క్యాలిక్యులేటర్? ఎవరినొకరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఎస్ సార్, కనిపిస్తుంది. సార్ ఇక్కడ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ఒక 5,000. అవునా? 10 years చేస్తున్నాం. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఒక 15%. ఇన్ఫ్లేషన్ అనేది ఇప్పుడు తర్వాత చూద్దాం. ఎంత వస్తుంది మనకి ఇన్కమ్ అనేది చూడండి ఒకసారి. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 13 lakhs రౌండ్ ఫిగర్. మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ ఎంత? 6 lakhs. ఉండండి, ఎలా మనకు బెనిఫిట్ అవుతుందని చెప్తాను, జాగ్రత్తగా చూడండి. 15 years తర్వాత చూస్తే ఎంత వస్తుంది? మనం ఎంత పెంచినాం 15 years తర్వాత? అంటే మన ఇన్వెస్ట్మెంట్ పెంచేది కేవలం జస్ట్ మినిట్, నెట్ కొంచెం ఇబ్బంది పెడుతుంది. అంటే మన ఇన్వెస్ట్మెంట్ ఎంత పెరిగింది? 3 lakhs పెరిగింది, అంటే 9 lakhs కదా. కానీ 9 lakhs పెరిగితే మన ఇన్కమ్ ఎంత అయింది? 13 lakhs నుంచి ఎంత పెరిగింది? 30 lakhsకి పెరిగింది. గమనించండి. అంటే లాంగ్ టర్మ్లో మనం చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంటే ఇలాగే రిజల్ట్ వస్తుంది. అది రియల్ ఎస్టేట్ కావచ్చు, స్టాక్ మార్కెట్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, ఏదైనా సరే. 12 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసాం, ఇక్కడ 66 lakhs అయింది. పెంచింది 5 lakhs, కానీ పీరియడ్ పెంచితే అంత ఎక్కువగా బెనిఫిట్. కాబట్టి గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్. మనం ఒక జాబ్లో జాయిన్ అయ్యాం. జాబ్లో జాయిన్ అవ్వగానే మనకి ఏముంటుంది? అన్ఎంప్లాయ్గా ఉన్నప్పుడు యాపిల్ ఫోన్ వాడాలి, ఒక మంచి వెహికల్ ఉండాలి, ఒక మంచి బైక్ ఉండాలి, ఒక మంచి ఇంట్లో ఉండాలి, ఇలా ఆలోచించేసి జాబ్ రాగానే ఏం చేస్తాం? వెంటనే ఇల్లు కట్టడం, వెంటనే బైక్ కొనడం, వెంటనే యాపిల్ ఫోను కనిపించే విధంగా, యాపిల్ కనపడే విధంగా ఫోన్ వాడడం, మళ్ళీ వెంటనే న్యూ అడిక్షన్ అంటారు. న్యూ అడిక్షన్. ఏదైనా మోడల్ మారితే వెంటనే కొనడం, మోడల్ మారితే వెంటనే కొనడం, మార్చేయడం. అప్పుడు మనము మన యొక్క సంపాదన అంతా కూడా మన యొక్క ఏవైతే కోరికలను దాన్ని తీర్చుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాం. లాంగ్ టర్మ్లో ఏర్పడేటువంటి మన యొక్క ఫైనాన్షియల్ గోల్స్ని ఏ విధంగా తీర్చుకోవాలో మనం ఆలోచించలేదు. కాబట్టి సడన్గా అవసరమయ్యేటువంటి అమౌంట్ గురించి అప్పు చేసి అవసరాలను తీర్చుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పటికైనా సమయం చాలా ఉంది. మీ యొక్క స్పెండింగ్ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకొని, సేవింగ్కి డిఫరెంట్ టెక్నిక్స్ ఆలోచించుకొని ప్రారంభించండి. 100% అనేది మనకు రిజల్ట్ వస్తుంది.
నెక్స్ట్ థింగ్, మీకు ఒక ఎక్సెల్ షీట్ చూపిస్తాను చెప్పాను, చూపించి క్లోజ్ చేస్తాను సెషన్. ఎగ్జాక్ట్గా 8:15 నాకు ఇచ్చారు, 9:15 మీకు ఇచ్చేస్తాను. ఇంకో 1 minute. ఎక్స్పెన్స్ ట్రాకర్ అంటే నథింగ్ బట్ ఇదే అండి, అవునా? ఏం చేయాలి, మనం ప్రతిరోజు అయ్యేటువంటి ఎక్స్పెండిచర్ని మనం రాసుకోవాలి. అర్థమవుతుందా? నెట్వర్క్ అంటే ఏంటి? ఇది నెట్వర్క్ షీట్. ఎక్స్పెన్స్ ట్రాకర్ ఏమో ప్రతిరోజు రాస్తాం. నెట్వర్క్ షీట్ మాత్రం నెలకొకసారి రాయాలి. ఏంటి నెట్వర్క్? మన అసెట్స్ అన్నీ మనకు తెలియాలి. ఇది రాయాలా, రాస్తేనే నీకు లైఫ్లో నీ నంబర్ క్లారిటీ తెలుస్తుంది. అసలు ఎంత ఉంది నీకు నెట్వర్క్ అనేది ఇప్పుడు తెలియదు. మన యొక్క అసెట్స్ అన్నీ రాయాలి, తర్వాత లైబిలిటీస్ అన్నీ రాయాలి. ఈ నెట్వర్క్లో అసెట్స్ మైనస్ లైబిలిటీస్ చేస్తే వచ్చేది నెట్వర్క్. ఇది ఎన్ని రోజులకు ఒకసారి చేయాలి మనము? ప్రతి 1 monthకి ఒకసారి చేయాలి. ఫస్ట్ 1 తర్వాత నెక్స్ట్ 30 days తర్వాత చేయాలి, తర్వాత 60 days తర్వాత చేయాలి, తర్వాత 90 days తర్వాత చేయాలి, తర్వాత 120 days, అంటే నెలకు ఒకసారి తయారు చేయాలి. నీ నెట్వర్క్ ఏమవుతుంది, పెరుగుతుందా తగ్గుతుందా, అప్పుల్లోకి వెళ్తున్నావు, ఆస్తుల విలువ పెరుగుతుంది, ఇవన్నీ క్లారిటీ తెలుస్తుంది. ఎందుకంటే గోల్డ్ రేట్ పెరిగింది అనుకో, ఆటోమేటిక్గా నీ నెట్వర్క్ పెరుగుతుంది. గోల్డ్ రేట్ తగ్గింది అనుకో, తగ్గిపోతుంది. ఎక్కడైనా ప్లాట్ కొన్నావు, దాని రేట్ అనేది నీకు పెరిగింది అనుకో, నీ నెట్వర్క్ అనేది నీకు తెలుస్తుంది. ఈ క్యాలిక్యులేషన్ లేకపోతే నీకు అసలు నీ పర్సనల్ ఫైనాన్స్ సంబంధించినటువంటి క్లారిటీ నీకు ఏమున్నట్లు? ఎలా నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతావు? ఒక దగ్గర ప్లాట్ ఉంది, నువ్వు కొంటామని అడిగితే ఏ బేస్తో నువ్వు కొనాలా? నువ్వు మైనస్లో ఉన్నావా ప్లస్లో ఉన్నావా అంటే ఎలా? అవునా కదండి? కాబట్టి ఈ షీట్ అనేది మీకు నా యొక్క యాప్లో ఉంటుంది. నా యాప్ నుంచి మీరు తీసుకోవచ్చు. నా ప్లేస్టోర్లో, మీకు ప్లేస్టోర్లో లాభిశెట్టి మహేష్ అనేటువంటి లెటర్స్ టైప్ చేస్తే ఆటోమేటిక్గా నాకు ఇలా నా యాప్ వస్తుంది. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇది యాప్లో ఈ 3 lines పైన క్లిక్ చేశాక ఫ్రీ మెటీరియల్ అని కనిపిస్తుంది. దీంట్లో మనకి ఇది PDF క్లిక్ చేయగానే ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. ఆ PDF సాఫ్ట్వేర్ లేకుంటే మనం ఏం చేయలేము. అర్థమైందండి? యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక మనకు 3 dots ఉంటాయి లెఫ్ట్ సైడ్, దానిపైన క్లిక్ చేస్తే ఫ్రీ మెటీరియల్ కనిపిస్తుంది. ఆ ఫ్రీ మెటీరియల్ క్లిక్ చేస్తే మనకు కొన్ని PDFs వస్తాయి. ఆటోమేటిక్గా మీరు డౌన్లోడ్ చేసుకుని వాటిని యూజ్ చేసుకోవచ్చు. 4 types ఆఫ్ ఈబుక్స్ దాంట్లో అవైలబుల్గా ఉంటాయి మీకు. ఓకేనా? ఇవి నేను రాసినటువంటి 2 books అండి. ఒకటి ఆ ఈలు మీ జీవితాన్ని మార్చివేస్తాయి, పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్. ఆ అంటే యాక్రోనిమ్ అన్నట్టు. ఆ అంటే అవకాశాలు, ఆ అంటే ఆలోచనలు, ఈ అంటే ఈ రోజు నుంచి ఇలాంటి పనులు చేయాలి అనేటువంటి యాక్రోనిమ్ అది. మార్పు కోసం 100 వ్యక్తిత్వ వికాస కథలు, ఇవి మనకు యాప్లో కూడా ఉంటాయి. యాప్లో కూడా మీరు ఈ ఇమేజ్ని చూసి ఆర్డర్ ఇస్తే అడ్రస్ అడుగుతుంది, అడ్రస్ ఇచ్చి మీరు అమౌంట్ పే చేస్తే ఆటోమేటిక్గా మీ దగ్గరికి బుక్ రావడం అనేది జరుగుతుంది. ఇంకొక బుక్ రాబోతుంది, అన్లాక్ యువర్ పొటెన్షియల్ టు సక్సెస్, రైస్ టు అచీవ్ అనే బుక్. DTP స్టేజ్లో ఉంది, ఆ బుక్ కూడా రిలీజ్ కాబోతుంది. మేకింగ్ మనీ ఈజ్ ఏ స్కిల్, మెయింటైనింగ్ మనీ ఈజ్ ఏ డిసిప్లిన్, మల్టీప్లయింగ్ మనీ ఈజ్ ఏ ఆర్ట్. నేర్చుకున్నటువంటి విషయాల్ని మీరు పాటించకపోతే ఎప్పటికి కూడా మన జీవితంలో గ్రోత్ అనేది కల్పించదు. యాక్షన్ టేకర్స్ ఓన్లీ మనీ మేకర్స్ మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మనీ మేనేజ్మెంట్ అనేది రాకెట్ సైన్స్ కాదు. దానికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటూ ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రమే మన లైఫ్లో గ్రోత్ కనిపిస్తుంది. ఇంత చక్కని అవకాశాన్ని నాకు కలగజేసినటువంటి 195 బ్యాచ్ ఇన్ఛార్జ్ RVR గారు, అదేవిధంగా మీకు వెనుకుండి నడిపిస్తున్నటువంటి ఉదయ భాస్కర్ గారు, సోను శ్రీనివాస్ గారు, ఇలా మనందరినీ కూడా ధనవంతులుగా తయారయ్యేటువంటి ఆలోచనలు కలగజేసినటువంటి గురుగారు గంప నాగేశ్వరరావు గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్స్ లాభిశెట్టి మహేష్. థ్యాంక్ యూ. ఓవర్ టు ద హోస్ట్. క్షమించాలి, అప్పుడప్పుడు నెట్వర్క్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది. ఇన్ఛార్జ్ KRK రాజు గారు. ప్రత్యేకంగా రాజు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. రాజు గారు, that was a great session, sir. Surya Ramarao garu. సార్ ముందు డౌట్స్ తీసుకోండి, తర్వాత సమాప్తం చేద్దాం. Yes, sir. ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. సో జగదీష్ గారు మాట్లాడండి సార్. చెప్పండి జగదీష్ గారు.
సార్ నమస్తే అండి. సార్ నమస్తే. సెషన్ అయితే చాలా చాలా బాగుంది సార్. అంటే ఇప్పుడు మనకి నెట్వర్త్ అంటే ఏంటి అనేది నాకు కొంచెం డౌట్ ఉందండి. ఓకే. అదొక డౌట్ అండి. ఒకటే సార్. యా నెట్వర్త్ అంటే మన యొక్క అసెట్స్ అన్ని ఒక పేజీలో రాసుకోవాలి. నెట్వర్త్ అసెట్స్ అన్ని రాసుకోవాలి. గోల్డ్, సిల్వర్, ల్యాండ్, బిల్డింగ్, అవునా, కార్, ఇవన్నీ రాసుకోవాలి. ఓకే. తర్వాత ఒకవైపు లయబిలిటీస్ రాయాలి. హోమ్ లోన్ కానీ, కార్ లోన్ కానీ, ఇట్లా ఏమేమైతే అప్పులు ఉన్నాయో అవన్నీ రాసుకోవాలి. ఆ అసెట్స్ నుంచి లయబిలిటీస్ పోను ఏదైతే ఉంటుందో అది నీ నెట్వర్త్. ఓకే. రాసుకున్న తర్వాత మనకు కొంతమంది క్లారిటీ వస్తుంది. అయ్యో నాకు అప్పులు ఎక్కువగా ఉన్నాయి, నేను ఇన్ని రోజులు అనుకున్నాను నా బిల్డింగ్ వాల్యూ చాలా ఎక్కువ అనుకున్నాను, నా హోమ్ లోనే ఎక్కువగా ఉంది కట్టాల్సింది, నా కార్ లోనే ఎక్కువగా ఉంది కట్టాల్సింది అని అప్పుడు రియల్ ఫైనాన్షియల్ పొజిషన్ తెలిసి అతని యొక్క ఖర్చులు కంట్రోల్లో చేసుకోగలుగుతాడు. ఓకే. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది ఎవ్రీ 30 డేస్కి ఒకసారి చేయాలి మనం. కంపల్సరీ రాసుకోవాలి. Yeah. రాసుకుంటే లాస్ అండ్ ప్రాఫిట్స్ తెలుస్తాయి కరెక్ట్గా. 100% మన రియల్ ఫైనాన్షియల్ పొజిషన్ మనకు తెలియాలి. తెలియకుండానే మనం ఏదో టర్న్ వెళ్ళిపోతున్నాం. నేను చెప్తున్నాను కదా, ఇలా వెళ్ళిపోతున్నాం అంతే. అదే సార్ అదే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్. సార్ లక్ష్మణ్ గారు మాట్లాడండి సార్. హ్యాపీ యా సార్. నా దగ్గర ఎప్పటి నుంచో ఒక చిన్న డౌట్ ఉంది సార్, అది మీతో క్లారిఫై చేసుకోవాలని. చెప్పండి. సార్ నా దగ్గర 10,000 ఉంది సార్ ఇప్పుడు. ఓకే. అది నేను మ్యూచువల్ ఫండ్ లో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఒక్కొక్క దాంట్లో 3,000 ఇలా 10,000 సేవ్ చేయాలా, సిప్ పెట్టుకోవాలా, లేదా స్టాక్ మార్కెట్ లో ఒక మంచి ఇండెక్స్ 50లో అంటే 50లో ఒక 3 మంచి కంపెనీ స్టాక్స్, జీఎన్ఎల్జీ స్టాక్, ఒక పవర్ సెక్టర్ స్టాక్, రెన్యూబుల్ ఎనర్జీ స్టాక్, ఆటోమొబైల్ స్టాక్, ఇలా 3 స్టాక్స్ లో 10,000, ఒక్కొక్క దాంట్లో 3,000 ఇలా సిప్ కంటిన్యూ చేయాలి సార్. అంటే ఏది ఫాస్ట్ ఫ్యూచర్ లో అంటే ఇటు సైడ్ వెళ్ళాలనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది సార్. సార్ మళ్ళీ చెప్పాలి సార్. సార్ స్ట్రక్ అయినట్టుంది, ఒకసారి ఆగండి చెప్తారు. యా ఓకే. మీ డౌట్ అర్థమైంది. మీ దగ్గర ఒక 10,000 రూపాయలు ఉన్నాయి, దాన్ని స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా, లేదంటే అలా మంచి స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా అనేది మీ డౌట్. అవును సార్. అంటే మ్యూచువల్ ఫండ్స్ లో 3 దాంట్లో పెట్టాలా, ఒక దాంట్లో 3,000 లేదా స్టాక్ మార్కెట్ లో తీసుకొచ్చి 3 కంపెనీల్లో 3,000 అంటే ఏది ఏ ఎస్ఐపి చేస్తే బెస్ట్, మ్యూచువల్ ఫండ్ సైడ్ వెళ్ళాలా లేకపోతే స్టాక్ మార్కెట్ సైడ్ వెళ్ళాలా అనేది ఫ్యూచర్ లోకి అంటే నేను ఏది చేసినా సార్ కంటిన్యూ 20 years ఇంకా గట్టిగా ఉండిపోవడం సార్, అది ఏది బెటర్ అని చెప్పేసి. ఎస్. ఫస్ట్ నేను ఏం చెప్తానంటే, డోంట్ డిపెండ్స్ ఆన్ ఎనీ వన్ డెసిషన్. అవునా? ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏ సెక్టర్లో అయినా సరే మినిమం నాలెడ్జ్ సంపాదించాలి. మన యొక్క నాలెడ్జ్, మన అబ్జర్వేషన్ ప్రకారమే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఫస్ట్ థింగ్. లార్జ్, మిడిల్, స్మాల్ అన్నారు కదా, ఎక్కువగా ఈ మధ్యలో మంచి రిజల్ట్స్ వచ్చేటి అంటే మాత్రం స్మాల్ అండ్ మిడ్ క్యాప్ మాత్రమే మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఓకేనా? మంచి గ్రోత్ అనేది మనకు దాంట్లో కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ మార్కెట్ అన్నారు. మ్యూచువల్ ఫండ్స్ కి స్టాక్ మార్కెట్ కి డిఫరెన్స్ ఏంటంటే, స్టాక్ మార్కెట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక, ఆ నాలెడ్జ్, ఆ అనాలసిస్ తెలియని వాళ్ళు మధ్యలో ఉండేటువంటి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటాం వాటిని, ఏఎంసీస్, వాళ్ళకు మనం డబ్బు ఇస్తే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. దాన్నే మ్యూచువల్ ఫండ్స్ అంటాం కదా అండి. కాబట్టి మీకు నాలెడ్జ్ ఉంటే యూ కెన్ గో త్రూ ద స్టాక్ మార్కెట్. నాలెడ్జ్ లేదు, అవునా, ఎందుకంటే హై రిస్క్ హై ప్రాఫిట్ స్టాక్ మార్కెట్ మీన్స్. మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ లో ప్రాఫిట్. ఇక్కడ నువ్వు 100 రూపాయలతో కూడా స్టార్ట్ చేయొచ్చు. అర్థమైందండి? ఫోన్పేలో కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. ఫోన్పేలో మీకు వెల్త్ ఉంటుంది, వెల్త్ పైన క్లిక్ చేస్తే మనం దాంట్లో 100 రూపీస్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. అవునా? ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ 500తో స్టార్ట్ చేయండి, 1000తో స్టార్ట్ చేయండి. గ్రోత్ను బట్టి రిజల్ట్ చూసుకుంటూ ముందుకు వెళ్ళి ఒక 1 year పడుతుంది క్లారిటీ రావడానికి. ఆ 1 year తర్వాత యూ హ్యావ్ టు టేక్ ఏ డిసిషన్. ఇలాంటి నాలెడ్జ్ రావడానికి రెగ్యులర్గా ఆ సంబంధించినటువంటి సబ్జెక్ట్ అనేది మనం చూస్తుండాలి, అనాలసిస్ చేస్తూ ఉండాలి. మనం పెట్టిన రిజల్ట్ ద్వారానే మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పాస్ట్ రిజల్ట్స్ చూసుకోవచ్చు కదా, అవునా కదా?
కాబట్టి ఇలా మన ఫైనాన్షియల్ నాలెడ్జ్ పెంచుకోవడానికి సంబంధించిన మ్యాగజైన్స్, దానికి సంబంధించినటువంటి కోర్సెస్, దానికి సంబంధించినటువంటి వీడియోస్ ఎప్పటికప్పుడు మనం చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకు నాలెడ్జ్ వస్తుంది. ఎకనామిక్ టైమ్స్ ఎవ్రీ మండే వెల్త్ అనే మ్యాగజైన్ వస్తుంది. ఎకనామిక్ టైమ్స్ ఎవ్రీ మండే వెల్త్ అనే మ్యాగజైన్ వస్తుంది. నువ్వు ఓపికగా చదవగలిగితే నాలాంటి ట్రైనర్లు 10 మంది నీకు చెప్పినట్లే. ఓకేనండి, ఐ థింక్ నేను ఇట్లా ఇచ్చాను అనుకుంటున్నాను. సార్ ఇంకొక డౌట్ ఉంది సార్. అసలు పిల్లలకి ఏ వయసులో నుంచి మనీ మేనేజ్మెంట్ నేర్పించాలి సార్? అంటే వీళ్ళకి డబ్బులు ఇచ్చి సేవ్ చేయండి, లేకపోతే దీన్ని పెట్టుబడి పెట్టండి అనేది ఏ వయసులో నుంచి వాళ్ళకి నేర్పిస్తే మంచిది సార్ అనేది? అంటే ఏ ఏజ్ లో వాళ్ళకి అలవాటు చేయాలి? 7 ఇయర్స్ నుంచి ఫస్ట్ మనం వాళ్ళకి చేతికి డబ్బులు ఇచ్చి కొనించడము, అంటే వాళ్ళకి కొనుగోలు చేయే విధంగా మనం అలవాటు చేయించాలి 7 ఇయర్స్ నుండి. ఓకేనా. ఫైనాన్షియల్ లిటరసీ ఫర్ కిడ్స్ అని నా దగ్గర కొన్ని పీడిఎఫ్ ఉంది, నా యాప్లో ఉంటుంది. అది లాభిశెట్టి మహేష్ మనీ కోచ్ అనే యాప్లో కొన్ని వర్క్ షీట్స్ ఉంటాయి. నియర్లీ 200-300 వర్క్ షీట్స్ ఉన్నాయి. సమ్ 200-300 రూపీస్ ఏదో కాస్ట్ ఉంది. మీరు దాన్ని వర్క్ షీట్స్ డౌన్లోడ్ చేసుకొని పిల్లలకు ఆ వర్క్ షీట్స్ చూపిస్తూ నేర్పించవచ్చు. అంటే 7 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయాలి సార్ అయితే స్టార్ట్ చేసి. మనీ అండ్ ఎస్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సార్ శంకరరావు గారు మాట్లాడండి సార్. అన్యదా భావించదు హోస్ట్. ఒక 2 డౌట్స్ తీసుకుందాం, లాస్ట్ 2 డౌట్స్. 9:30 కొంచెం వేరే సెషన్ ఉంది. ఓకే 2 డౌట్స్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. శంకర్రావు గారు హ్యాపీ ఈవినింగ్ అండి. సెషన్ చాలా బాగుంది సార్, చాలా హ్యాపీ సార్. చిన్న డౌట్ సార్. చెప్పండి సార్. సార్ ఎప్పటి నుంచో సిప్ లో అమౌంట్ పెట్టాలనుకుంటున్నాం సార్. ఓకే. దీనికి సంబంధించి ఎవరిని కొనుక్కోవాలి? ఆన్లైన్ లో కట్టాలా, ఆఫ్లైన్ లో కట్టాలా, ఏ విధంగా కట్టాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఓకే అండి, మీ దగ్గర ఫోన్ పే ఉందా? మీరు ఉంది సార్. ఫోన్ పే యూజ్ చేస్తారు కదా? అవును సార్. దాంట్లో వెల్త్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, WEALTH వెల్త్ అనే ఆప్షన్ కనబడుతుంది చూడండి సార్. కనబడిందా అండి? చూడలేదు సార్, తర్వాత చూడండి, రాసుకోండి, వెల్త్ అని రాసుకోండి. వెల్త్ లో మనకు అక్కడ ఎక్స్ప్లోర్ మ్యూచువల్ ఫండ్స్ అని కనిపిస్తుంది. ఎక్స్ప్లోర్ మ్యూచువల్ ఫండ్స్ అని కనిపిస్తుంది సార్. ఓకే. ఆ ఎక్స్ప్లోర్ లోకి వెళ్ళాక మనకు ఇండెక్స్ ఫండ్స్ అని కనిపిస్తుంది. ఇండెక్స్ ఫండ్స్ సార్. అది క్లిక్ చేస్తే మనకు 100 రూపీసా, 200, 300, 400 అని అడుగుతుంది. మనం 100 క్లిక్ చేయండి. 100 సార్. 100 అంటే ఎందుకంటే ఫస్ట్ మనం మినిమం 100తో స్టార్ట్ చేద్దాం, తర్వాత పెంచుకుందాం. తర్వాత మీకు డేట్ అడుగుతుంది. ఎవ్రీ మంత్ ఏ డేట్ రోజు కట్ చేయాలని అడుగుతుంది. సార్. ఆ డేట్ ఇవ్వండి. ఎవ్రీ మంత్ 10th, 15th ఒక డేట్ ఇవ్వండి. అలాగే సార్. ఓకేనా. అప్పుడు స్టార్ట్ ఇన్వెస్ట్ అని వస్తుంది. స్టార్ట్ ఇన్వెస్ట్ అనేది క్లిక్ చేయండి. సార్. ఓకేనండి, ఇది ప్రాసెస్. దీన్ని మనం ప్రతిరోజు మీరు ఒక్కసారి ఒక 10 నిమిషాలు మీరు ఈ యొక్క వెల్త్ అనేటువంటి పేజీ ఓపెన్ చేసి చూడండి. ఒక నెల రోజులు చూడగలిగితే మీకే మంచి ఐడియా వస్తుంది. ఓకేనండి. అంటే ఇక్కడ ఏజెంట్లు ఎవరిని కలవాల్సిన పని లేదు సార్? ఏజెంట్లు కూడా కలవచ్చు. ఓకేనండి. సరే, మీరు ఒక్కసారి నాకు నా వాట్సాప్కి చేయండి. ఎవరైనా మంచి అంటే వాల్యుబుల్ నమ్మకమైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేను మీకు సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. వైకుంఠరావు గారు. సార్ నాదైతే హ్యాపీ ఈవినింగ్ సార్. నాదైతే డౌట్ చిన్నదే సార్. ఏదైనా వస్తువు కొనుగోలు చేసేటప్పుడు మనం లోన్ మీద వెళ్తే మంచిదా, క్యాష్ ఇచ్చి కొనుక్కుంటే మంచిదా? అది ఒక చిన్న డౌట్ సార్ నాది. లోన్ మీద కొనడం అనేది 100% రాంగ్ కదండి, అవునా? లోన్ మీద కొనకూడదు, క్యాష్ ఉంటేనే మనం కొనాలి. అంటే చాలా మందికి ఒక ఒపీనియన్ ఏముంటుందంటే మనం అనుభవిస్తూ ఉంటాం, లోన్ పైన తీసుకుంటాం కదా అని ఒక ఉంటుంది, అవునా కదా? సార్. లేనప్పుడు కొనడం ఎందుకు, ఉన్నప్పుడు మాత్రమే కొనాలి, అవునా? ఉన్నప్పుడు మాత్రమే కొనాలి అనేటువంటిది ఒక విషయం. ఇంకొకటి ఏంటంటే వస్తువులు కొనే ముందు మనం ఒక రూల్ పాటించాలి. దాన్ని 24 అవర్స్ రూల్ అంటారు. 24 రూల్ అంటే ఏంటి? వస్తువులు కొనే ముందు మనం కనబడింది కొనాలి. డౌన్ పేమెంట్ 4 years టెన్యూర్ మీరు చెప్పారు అదే.
అర్థం కాలేదండి. సార్ ఒకసారి సార్ చెప్పింది వినండి సార్. ఒకసారి మీరు వైకుంఠరావు గారు, మీ వాయిస్ కూడా కట్ అయింది. సార్ చెప్పింది వినండి. 24 అవర్స్ అనేది మనం పాటించాలి. అంటే ఒక వస్తువు కనపడగానే 24 అవర్స్ తర్వాత కొనండి. 24 అవర్స్ తర్వాత కూడా అది మనకు ఉపయోగమే అనుకుంటే కొనండి. కానీ వెంటనే కనిపించిందల్లా కొంటూ పోతే వస్తువులు పెరుగుతాయి, పర్సు ఖాళీ అవుతుంది. 24 అవర్స్ రూల్ పాటించండి. ఎమోషనల్ బయింగ్ జరుగుతుంది ఈరోజు మార్కెట్లో. అవునా? 24 అవర్స్ వెయిట్ చేయండి. ఆ తర్వాత కూడా మీకు అది ఇంపార్టెంట్ అనిపిస్తే కొనండి. ఫస్ట్ థింగ్. ఓకేనా? ఇంకోటి ఏదో అన్నారు చెప్పండి వైకుంఠరావు గారు. 24 ఏదో అన్నారు ఏంటి? లేదు సార్, మీరు చెప్పిన ఫార్ములా ఓకే. అదే ఆ ఫార్ములా ఏమైనా డౌట్ ఉందా? ఆ ఫార్ములా అర్థమైంది, బాగుంది అంటున్నారా? అర్థమైంది సార్, బాగుంది. ఓకే. ఇంకా ఏమైనా డౌట్? మరేం లేదు సార్. యా. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ పార్టిసిపేట్స్. ఎస్ వెంకటరమణ గారు చాలా యాక్టివ్ మెంటర్స్ ఉన్నారు. ఎస్ సార్. యా. సో సూర్యరామారావు గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మహేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మనీ మేనేజ్మెంట్ గురించి అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద పార్టిసిపెంట్స్, ప్లీజ్ డౌన్లోడ్ ద యాప్ and utilize expertism from our money coach. Thank you sir. So much. Thank you and thank you. సార్ అదే మీరు కావాలని లీవ్ అయిపోవచ్చు సార్. మే ఐ డూ అండి? ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Yes sir, please. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ సెషన్ సార్. థ్యాంక్ యూ.